నా ఆత్మ ప్రసన్నత. ఈ ధ్యానం కూడా నా భార్య ద్వారా నేను ధ్యానం ప్రవేశించాను. ఈ ధ్యానం మీద రావడం వల్ల నాకు చాలా కోపం ఉండేది. ఆ కోపాన్ని నేను అదుపులో పెట్టుకోగలుగుతున్నాను. తర్వాత అన్ని విధాల కొన్ని అనవసరమైన ఆవేశం, కోపం ఉంటే అవన్నీ ధ్యానం ద్వారా మీరు పొందిన అనుభూతులు లాభాలు. ధ్యానం ద్వారా నేను చాలా అనుభూతులు పొందినాను. అంటే అనుభవాలు తక్కువ. దీని ద్వారా మా భార్య ఆమె ఎక్కువ అనుభవాలు వచ్చినాయి. నేను ఎక్కువ సాధన మామూలు చేస్తూ ఉంటాను. అంటే నేను వృత్తిరీత్యా వ్యాపారం ఉంది. పాత్రలు గాంధీ పోయాను. వ్యాపారం బాగా చేయగలుగుతున్నాను. ఆనందంగా హాయిగా ఉంటున్నాను. ఏది కూడా ధైర్యంగా కార్యము ఏదైనా తలుచుకొని చేయగలుగుతున్నాను. నేను ధ్యానంలోకి రావడానికి కారణము మా భార్య మాలతీ మేడము. ఆమెకు వచ్చేసి వెలుపు సమస్య ఉంటుంది. దాంట్లో దీనికి వెలుపు సమస్య ఉన్నది. వెలుపు సమస్య ఉంటే డాక్టర్ పోతే నువ్వు 3 నెలలు బెడ్ తీసుకోవాలని చెప్తే ఆమె ఏం చేసిందంటే అప్పటికే ధ్యానం చేస్తూ ఉండేది. ఈ సీనియర్ మాస్టర్స్ వాళ్ళ సలహాలు సూచన మేర ఆమె ఏం చేసిందంటే సాధన ఎక్కువ చేసిందనమాట. రాత్రి 10 గంటల నుంచి తెల్లవారుజాము 2 గంటల వరకు 3 గంటల వరకు ఎక్కువసేపు సాధనలో నిమగ్నమైపోయి ఆమె స్థిరంగా నమ్మకంతో, ధైర్యంతో, పట్టుదలతో బాగా సాధన చేసిందనమాట. సాధన చేయడం వల్ల ఒక 1 నెల రోజులకే ఆమెకు అసలు చిన్న వస్తువు కూడా చేతితో ఎక్కలేకపోయే పరిస్థితి. బెడ్ రెస్ట్ అనే ఆమె కూడా ఆమె పనులు ఆమె వంట చేయడము, అన్ని విధాలా సక్సెస్ అయిపోయింది. అది చూసి నేను కూడా ముఖ్యంగా ధ్యానానికి రావడానికి కారణం. ఇచ్చేసినటువంటి ఆత్మజ్ఞానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మనకి ముఖ్య అతిథిగా మనలో మనవాళ్ళైనటువంటి మనకి అత్యంత ఆత్మీయులు, మరి సీనియర్ మాస్టరు, మనకి పత్రి సాయంతో సార్లు చూస్తే ప్రతిసారి అన్నీ గుర్తుకొస్తాయి. కాబట్టి ఒకసారి మన పత్రి సార్ ప్రజెన్స్ని అభివృద్ధి చెందించుతున్నటువంటి సార్ గారికి, మురళీధర్ శాస్త్రి సార్ గారికి ఈ ధ్యానంలోకి నేను 2010 నుంచి చేస్తూనే ఉన్నాను. సార్ని కలుస్తూనే ఉన్నాను. సార్తో షేక్ ఇప్పించుకుంటూనే ఉన్నాను. ఎన్ని చేస్తున్నా కానీ సార్ ఇష్టమైన పని ఇంతవరకు చేయలేకపోయినాను. ఈరోజు సార్ నాకు అవకాశం ఇచ్చారు. అంటే ఆ గురువులు అనుగ్రహించే వరకు చేయలేమా, లేకపోతే మా బద్దకము మాకు అర్థం కాలేదు, ఇంకా పోస్ట్పోన్ చేసుకుంటూ ఉండడం మాకు అప్పుడు తెలియదు. కానీ మొదటికి ధ్యాన సాధన ద్వారా అన్ని పోగొట్టుకోమంటారు సార్. ఏదైనా ధ్యానం చేయకపోమంటారు. అది కరెక్టే అనిపించింది. అప్పుడు మాత్రం అది నాకు నచ్చలేదు. కానీ ఇప్పుడైతే సార్ చెప్పేది ఒక్కటే పరిష్కారం అనిపించింది. మరి ఈ 2 నెలల క్రితము ఇద్దరితో ధ్యానం మొదలుపెట్టాం. ఆ ఇద్దరిలో కూడా ఒకరు 2 గంటలంటే అయ్యే పని కాదు మేడం అన్నారు. సరే ఎందుకు ఈ సంకల్పం చేసుకున్నాక అనవసరంగా ఊరికే ఇదే కాదు అనుకున్నాను. అంటే గుళ్ళో చేసాము, 1 సంవత్సరం పాటు 15 మందితో చేసాము. కానీ సెంటర్ ఏర్పాటు చేయడం అంటే యూట్యూబ్లో విని బిఎంసీ ఛానల్లో వినేసి మేము సెంటర్ పెట్టాం అట్లా అంటే నేనేదో పెట్టకూడదు సెంటర్. వాళ్ళు చేసాం, నేనేందుకు చేయలేదు, నేను సెంటర్ పెట్టాలి, 5 మందికి దానిలో సెంటర్ పెట్టాలి, సార్ సెంటర్ పెట్టి చెప్పడం అంటే ఇష్టం కదా అని చెప్పేసి ధైర్యం చేసి 2 తీసుకొని 2 రూమ్లు ఇద్దరితో స్టార్ట్ చేసేసాం. చేస్తే నెక్స్ట్ డేకి 10 మంది అయ్యారు. తర్వాత ఈ రోజుకు 30 మంది అయ్యారు. మరి ఇంకా రాని వాళ్ళు 15 మంది ఉన్నారు రెగ్యులర్గా వచ్చేవాళ్ళు. సో అంతా కలిపి ఫ్యామిలీస్తో 50 మంది ధ్యానులు 2 నెలల నుంచి కంటిన్యూగా ధ్యానం చేసుకుంటున్నారు. తర్వాత ఒక చిన్న నేచర్లో నేను సైన్స్ టీచర్ని, బయాలజీ టీచర్ని. నాకు నేచర్ అంటే చాలా ఇష్టము. జంతువులన్నా మొక్కలన్నా. కీటకాలు తన పిల్లల్ని కనే నాటికే, గుడ్లు పెట్టి లేపే నాటికే ఆహారం తెచ్చిపెట్టేస్తాయి ముందే.
చిన్న చిన్న లార్వాల్ని పురుగులు తీసుకొచ్చి మట్టిలో కూర్చి గుడ్ల మధ్య పెట్టేస్తాయి. అంటే గుడ్డులో నుంచి పిల్ల బయటకు రాగానే నోటికి ఆహారం అందేటట్టు. అది నేచర్ యొక్క ఇది. అట్లాగే తల్లి 10 నెలలు మోసి బిడ్డ కనేనాటికి అప్పటి నుంచి పాలు రాంది కానీ 5వ రోజుకి 2వ రోజుకో పాలు రెడీ ఉంటాయి. పిల్ల కళ్ళు తెచ్చేకే ఆహారం సిద్ధంగా ఉంటుంది. ఆ విధంగా ఇప్పుడు వచ్చే గ్రాములకి మాస్టర్స్కి సెంటర్లు ఓపెన్ చేసే వాళ్ళకి కొత్త వాళ్ళకి మన బద్రీ సార్ గారు ఆహారం సంసిద్ధం చేసేసారు. అంటే ధ్యానం ఇంకా 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 సార్ సులభం చేస్తూనే ఉన్నారు. ఆ కష్టం అంతా సారే అనుభవించేశారు. సార్ సహచర్య అనుభవించేశారు. గత దశాబ్దాల నుంచి ఆ కష్టం అంతా వాళ్ళే అనుభవించేసి ఆ సారాన్ని రెడీగా పెట్టేసి మేము సెంటర్ పెడతామంటే చాలు 100 మంది వచ్చేస్తారు, మేము హెల్ప్ చేద్దామని చెప్పేసి. ఏ వ్యవస్థలో కానీ ఏ సంస్థలో కానీ ఇంత నిస్వార్థంగా సహాయానికి ముందు వచ్చినటువంటి సభ్యుల్ని నేను చూడలేదు. ఎందుకంటే నేను వాళ్ళు విమర్శించడం కాదు, ఇది నా అనుభవం. అన్ని సంస్థల్ని టచ్ చేశాను, అన్ని వ్యవస్థల్లోనూ తొలి చూశాను. ఏదో తెలియని వ్యక్తి కలవలేని పరిస్థితి. ఇది చివరికి నాకు ప్రతిసారి నేను 7-8 నెలలు కోల్పోయాను. ఇవన్నీ ఎత్తుకుంటా సర్చ్ చేసుకుంటా. కాకపోతే కోల్పోయిన చింతలే కానీ ఇప్పుడు ఏర్పడినటువంటి స్థిరత్వము నీకు ఎప్పటికీ చెట్టు చెందదు. ఇది మనసంటూ కానీ మనిషి అంటూ కానీ ఆత్మ అంటూ కానీ మారే పరిస్థితే లేదు. ఇంకా ఈ సంస్థలో మనము నిమగ్నం అయిపోయి దాంట్లో ఆధ్యాత్మం చెందడమే తప్ప వెనకడుగు వేసేది లేదు అని చెప్పేసి లేట్ అయినా లేటెస్ట్ అన్నట్టు సార్ గారు నాకు గత 3 నెలల క్రితం సార్ హాస్పిటల్లో కనిపించి బియ్యము బ్యాగు బెల్లము కవర్ చేతిలో పెట్టారు. కవర్ చేతిలో పెడితే సార్ నాకు మీరు నా ఆశ చూడండి, గంట కూడా సాధన చేయను, మా ఇంటికి రావాలి సార్ అని నేను అడుగుతాను. అసలు నేను ఏం చేశానంటే అడుగుతున్నాను, అడగడానికి ఒక అర్హత ఉండాలి కదా. రండి సార్, పక్కనే సార్ ఇల్లు, మీరు అట్లా తలెత్తితే కనబడుతుంది అని కాళ్ళ బంగపోతున్నాను. సార్ అసలు చూడట్లేదు, నవ్వుకుంటా చేతులు పెట్టేసి ఇది తీసుకుంటా ఫస్ట్ అని చెప్పేసి ఇస్తున్నారు. ఎందుకు రాలేదు అని చెప్పేసి నేను రోడ్డుకి 2 వైపులా చూసిన. ఒకవైపు రెడ్ కార్పెట్ ఉంది, మా ఇంటి వైపు గతుకుల రోడ్డు. ఎంత గతుకులు అంటే కాలినడకం పోతేనే సేఫ్గా వెళ్తాం, ఏ వెహికల్లో పోయినా పోలేము అంత. అంటే దాని అర్థం ఏంటంటే నా సాధన అట్టుంది అని అర్థం. సార్ రోడ్డు వచ్చి చెప్పకుండా నా రోడ్డుని నన్నే చూసుకోమన్నారు. ఇటు చూస్తే ఎన్ని వైపులు చూసినా రెడ్ కార్పెట్స్ ఉన్నాయి. సార్ గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళ వైపు. ఓహో, నేను రెడ్ కార్పెట్ వేయాలా మీకు? రెడ్ కార్పెట్ అంటే ఏంటి? సాధకుల్ని సాధనని పెంచమని. నువ్వు సాధన చెయ్యి, చేస్తూ నీతో పాటు సాధకులను పెంచు, అప్పుడు నీ ఇంటి వైపు చూస్తాను అని నాకు అర్థమైంది. ఇంకొకసారి మిమ్మల్ని అడిగితే చెప్పండి అనుకున్నా. బెల్లం అన్నీ ఒక పెద్ద కవర్ ఒక అన్ని కేజీలు ఉంటాయి, అవి తీసుకున్నాను. ఆ రోజు మా స్కూల్లో 500 మంది ఆడపిల్లలకి వేరే సంస్థ వాళ్ళు వచ్చి ప్రసాదం పెట్టేళ్ళారు సార్. అదేను చక్కెర పొంగల్ ప్రసాదం బాగా రుచిగా చేసి నేను అదే ఆలోచనలో ఉన్నాను. అట్లే వెళ్తూ వాళ్ళ ప్రసాదం తిన్నాను. ఈ ప్రసాదం ఏం చేయాలా, ఎవరు పెట్టాలా అనుకున్నాను. ఇది చుట్టుపక్కల పెట్టాలేమో, ఇంటి దగ్గర ఇచ్చారు కాబట్టి అనుకున్నాను. అనుకొని ఇంకా ప్రతి ఒక్కరిని ధ్యానం చేద్దాం. నాకు తోడు కంటే ఒక 4 అయితే చాలు, 2 అయితే చాలు, అర్ధగంట అయితే చాలు. పబ్లిక్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు చూడండి, ఎక్కువ టైం అని చెప్తే రారు. అందుకని అన్ని అబద్ధాలు చెప్పి రండి మేడం ఈ రోడ్లో మొహమాటం లేకుండా అందరికీ పరిచయం ఉన్నా లేకపోయినా సరే ఇక్కడ సెంటర్ ఉంది, ఒక అర్ధగంట కూర్చున్నామండి మేడం. మా ఇంటి ముందు మేము రెడ్ కార్పెట్ ఎందుకు వేసుకోకూడదు, అంత పనికి వాళ్ళని రోడ్లు చూపించారు నాకు. ఆ రోడ్లు చూస్తూనే నాకు నోట మాట పడిపోయింది, దీనికి మేమే పోలేము, సారీ వస్తారు ఇంటికి అన్నట్టు ఉంది.
కాబట్టి సార్ అనుగ్రహంతో జరుగుతున్న కార్యక్రమం మాత్రమే ఇది. ఆ కీటకాలకు ఆహారం రెడీగా పెట్టినట్టు తల్లి, అట్లాగే తల్లులు బిడ్డలకి పాలు రెడీగా పెట్టుకున్నట్టు ఈ నేచర్లో ఇంకా ఎన్నో అద్భుతాలు, ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అవన్నీ కూడా తల్లి పిల్లలకి తెలుస్తాయి. కాబట్టి ఆ సారికి నాకే తెలుసు. అది ఆయన అనుగ్రహంతో, గురుగారి అనుగ్రహంతో 5 మంది కాస్త ఇంతమంది అయినా వెంటనే ప్రతిసారి వచ్చారు అదే వారంలోనే. అందరినీ మ్యామ్ మాట్లాడేసి సార్ దగ్గరికి తీసుకెళ్ళిపోయింది. మళ్ళీ ఎప్పుడొస్తారో సార్ దర్శనం చేసేయాలి అని చెప్పేసి నేను పోయి దర్శనం చేసుకొని పాదసేవ చేసుకొని వాళ్ళకి చూపించేసి చేసేస్తే అప్పుడు నాకు కొంచెం తృప్తి అనిపించింది. ఇక ఆ తర్వాత మేము కూడా వాళ్ళందరూ అన్నదానం పెడుతున్నారే, మేము పెట్టలేమా, మేము 40 మందికి పెట్టగలం కదా, 30 మందికి పెట్టలేమా అని చెప్పేసి చిన్నగా అనుకున్నాము. 30 మందికి పెడదాము. ఇంతవరకు ఎప్పుడు మేము ఇట్లా చేసిందేది లేదు మా జీవితాల్లో. ఎంతసేపు ఉన్న 10 లోకం ఏమనుకుంటుందో, మగవాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారు, ఇదే రామాయణమే మా లైఫ్ అంతా. ఎవరన్నా ఏమనుకున్నారా అనుకునే అంత ఆలోచన లేదు. ఇప్పుడు మాకు టైం లేదు దాని గురించి ఆలోచించి. సాధన, ప్రొఫెషన్లు, డ్యూటీలు, తర్వాత ఎక్కడ పడితే అక్కడ క్లాసులు చెప్పుకోవడం, పుస్తకాలు చదువు, ఎక్కడ టైం ఎక్కిస్తున్నారు సార్ మాకు ఆలోచించడానికి లోకం గురించి. అంటే లోకంతో మనకి పని లేదు, నీ గురించి నువ్వు ఆలోచించుకో ఫస్ట్ అని చెప్పి అనిపించింది. అప్పటి నుంచి నేను ఎవరేమనుకుంటారు, ఎంతమంది వస్తారు ఏం లేదు, ముందు చూసుకుంటా చేసుకుంటా వెళ్ళిపోదాం, ఎంతవరకు సాగితే అంతవరకు నా పనులు చేద్దామని చెప్పేసి విశాలమైన సంకల్పాలు పెట్టుకునేసి యూత్ని, ముఖ్యంగా యువతని ఎంకరేజ్ చేయాలని చెప్పేసి నా ఆశయం. నేను స్కూల్ టీచర్గా నేను పిల్లల నుంచి స్టార్ట్ చేద్దాం. వాళ్ళు ఏ రాష్ట్రాల్లో ఉన్నా, ఎక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నా ఆ ధ్యానాన్ని వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్రెండ్స్కి స్ప్రెడ్ చేస్తారని ఆ సంకల్పంతో ఉన్నాను. కాబట్టి ఈ ధ్యానానికి కృతజ్ఞతలు చెప్పాలి అంటే ఇలాంటి ఏర్పాటు చేయడం తప్పితే వేరే కృతజ్ఞతలు మనం ఇంకో విధంగా మనం చెప్పుకోలేము. ధ్యానం చేసేవాళ్ళు ధ్యానం చేపిస్తేనే అదే కృతజ్ఞత. ప్రతి ఒక్క మా మాస్టర్స్ని ఉద్దేశించి చెప్తున్నాను. ఎందుకంటే వచ్చిన వాళ్ళందరూ ఆజ్ఞానులే, అంతా తెలిసిన వాళ్ళే. మా వాళ్ళకు నేను ఈ సందర్భంగా చెప్తున్నాను. సభాముఖంగా సాయినాథ్ సన్నిధిలో ఈ అవకాశం ఇచ్చినటువంటి మనం పెద్దల్ని తీసుకున్నాం. వారి టైం నేను ఎక్కువ తీసుకున్నాను. సార్ గారు అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ, సార్కి అందరికీ ఒకసారి మన పత్రి సార్ గారికి సార్ని ప్రకాశ్ కంటిన్యూ చేయాల్సిందా. థ్యాంక్ యూ మేడం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒక్కసారి మనం అందరూ పాదాభివందనం. సో ఇక్కడ అందరికీ ధ్యానం అంటే తెలుసు కదా. ఈరోజే కొత్తగా వచ్చిన వారు ఎవరున్నారో ఒకసారి చేయొద్దండి. ఈరోజు వచ్చినవాడు, ఈరోజు ధ్యానానికి కొత్తగా వచ్చినవారు మీరు వచ్చారు. సో వారికి చక్కటి చప్పట్ల ద్వారా స్వాగతం పలుకుతారు. ఇక్కడ పిల్లలు ఎవరున్నారో ఒకసారి చేయొద్దండి. పిల్లలంతా చేయొద్దండి. ఓకే, థ్యాంక్ యూ. అంటే మిగతా వారంతా పెద్దలు అని కదా, మిగతా వారంతా పెద్దలు అని, అవునా? మరి పెద్దలు అంటే అర్థం ఏంటి? పెద్దలు అంటే అర్థం కావాలి. మనం మామూలుగా చెప్పేటప్పుడు మా పెద్దలు చెప్పారు అలా అంటే అంటుంటాం కదా. మరి పెద్దలు అంటే మీనింగ్ ఏంటి? సో అన్నీ తెలిసిన వారు పెద్దలు ఉంటాం, అవునా? సో మీరు పెద్దలే కదా, మీరు పెద్దలే కదా. సో ఇప్పుడు పిల్లలు ఎవరండి? ఒకసారి చేయొద్దండి. పిల్లలు ఎవరు అంటే
సో మనకు అర్థమైంది కదా, పెద్దలు అంటే ఏంటి, పిల్లలు అంటే ఏంటి, అవునా? సో మనకు ఏమీ తెలియదని కాదు, కొద్దిగా తెలుసు మనకు, అవునా? అంతా తెలిసిన వారు లేరు, ఏమీ తెలియని వారు లేరు, ఎంతో కొంత తెలిసి ఉంది మనకు, అవునా? సో మనం పెద్దలము అనుకున్నాము అంటే మనం తెలుసుకోవడం ఆగిపోతుంది, అవునా? తెలుసుకోవడం ఆగిపోతుంది. ఆ పరిస్థితుల్లోనే ఉన్నాం మనం. చదువుకుంటున్నాం, 1 అయిపోయింది, 10వ క్లాస్ అయిపోయింది, ఇంటర్ అయిపోయింది, డిగ్రీ అయిపోయింది, ఆ తర్వాత ఉద్యోగం వచ్చింది, పెళ్ళిళ్ళు చేసుకున్నాం, ఇంకా చదవడానికి ఏమీ లేదు, తెలుసుకోవడానికి ఏమీ లేదని ఆగిపోతున్నాం. 30 సంవత్సరాల్లో ఆగిపోతున్నాం, అవునండి? ఆ తర్వాత మనం చనిపోయేంత వరకు ఎలా జీవిస్తున్నాము అంటే జీవోత్సవంలా జీవిస్తున్నాము. ఒక సూఫీ మాస్టర్ చెప్తారు, ఎప్పుడైతే నేర్చుకోవడం అన్నది ఆగిపోయిందో ఆ రోజే మనం చచ్చిపోయినట్టు లెక్క. చాలా సింపుల్. నేర్చుకోవడం, తెలుసుకోవడం ఆగిపోయిందంటే మనం ఆ రోజే చనిపోయినట్టు. అంటే మనం దాదాపుగా 28-30 సంవత్సరాల్లో చనిపోతున్నాం, కానీ 60, 65, 70, 75, 80 వరకు జీవిస్తూ ఉన్నాము జీవోత్సవంలా. అంటే మిగతా ఏది తెలుసుకోవడం లేదు. ఇంకా ఈ వయసులో ఏం తెలుసుకోవాలే అనుకుంటూ ఉంటాం, అవునా? తెలుసుకోవడానికి వయసుతో సంబంధం లేదు. మనం ఎప్పుడు కూడా పిల్లల్లాగే ఉండాలి. ఎప్పుడైతే పిల్లల్లాగా ఉంటామో, ఎప్పుడు తెలుసుకోవాలని ఉంటుందో అప్పుడు మనము ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండగలుగుతాం, ఎనర్జెటిక్గా ఉండగలుగుతాం. ఇంకా నాకంతా తెలిసిపోయింది అనుకుంటే ఆగిపోతాం అక్కడే. అంతా భ్రమ అనుకుంటే కుంగిపోతాం కిందికే. తెలుసుకోవాల్సింది ఎంతో ఉందంటే వెళ్తాం ముందుకే. మనం ఏం చేస్తున్నామంటే పుట్టినాది మొదలు పరుగులాయే, ఎంత పరుగిడినా గమ్యం రాదాయే, అంతలోనే చావు దగ్గరాయే, ఏమి ఫలమురాయి జన్మనెత్తి. పుట్టినప్పటి నుంచి ఒకటే పరుగు, బాల్యమంతా పరుగే, యవనమంతా పరుగే, ప్రౌఢమంతా పరుగే, వృద్ధాప్యమంతా పరుగే. చావు ఒక్కటి పరుగు లేకుండా ఉన్నాం, మిగతా పరుగే. సో దేనికోసం ఈ పరుగంతా అని ఎప్పుడైనా మన పెద్దలు మనకు చెప్పి ఉంటే, నాయన జీవితం అంటే పరుగు కాదు, ఆస్వాదించడము, సంతోషపడుతూ ఉండాలి అన్నది మన పెద్దలు మనకు చెప్పి ఉంటే మనకి ఈరోజు ఈ పరిస్థితి ఇలా ఉండేది కాదు. ప్రతిదీ దుఃఖంగా కనిపిస్తూ ఉంది. మనకి ఏమి కావాలో మనకు తెలియదు, ఎంత కావాలో మనకు తెలియదు, ఏముంటుందో బాగుంటుందో మనకు తెలియదు. మనకు తెలిసిందంతా కూడా రెండే రెండు, ఒకటి తిండి, 2 డబ్బు. ఆ రెండింటిలోనే తృప్తి ఉంది అనుకుంటుంటాం మనం, అంతే కదండి? మనకేం కావాలంటే ఏం చెప్తాము? తినడానికి తిండి కావాలి, డబ్బు కావాలి అంటాం, అంతేనా? ఆ రెండే మనకు తెలుసు, ఎందుకంటే దాని ద్వారా మాత్రం తృప్తి వస్తుందని మనం అనుకుంటున్నాం. డబ్బుతో పుడుతున్నామా, డబ్బుతో చస్తున్నామా? డబ్బే నీ మానమా, డబ్బే నీ ప్రాణమా? డబ్బు లేనినాడు నువ్వు లేనే లేవా? అజ్ఞానాన్ని ఛేదించి సత్యాన్ని తెలుసుకో. ఇది అందరికీ తెలుసు. డబ్బుతో పుట్టడం లేదని తెలుసు, డబ్బుతో చావడం లేదని తెలుసు. అయినా సరే మధ్యలో ఉన్న ఈ డబ్బు కోసం ఎంతెంతో పడుతున్నాం, తాపత్రయపడుతున్నాం. ఎంత కావాలో తెలియదు, ఎంత ఉంటే బాగుంటుందో తెలియదు. మరి అలాంటప్పుడు ఏంటి మన పరిస్థితి? సో ఆ పరిస్థితి నుంచి గట్టెక్కడానికే మనకు గురూజీలంతా వచ్చారు. సో నువ్వు ధ్యానం చేస్తే నీకు జ్ఞానం వస్తుంది. ధ్యానం ద్వారా జ్ఞానం, జ్ఞానం ద్వారా ముక్తి. ముక్తి అంటే ఏంటి? చనిపోయిన తర్వాత వచ్చేది కాదు. నువ్వు జీవించి ఉన్నప్పుడే, ఇప్పుడు ఉన్నప్పుడే, చిన్నప్పటి నుంచే నీవు ఎక్కడికక్కడ నీ దుఃఖం నుండి నువ్వే బయటపడాలి. అది ఎప్పుడు వస్తుందంటే ధ్యానం చేస్తేనే వస్తుంది. ధ్యానం చేయంది రాదు. సో ధ్యానం ద్వారా 16 కళలు వస్తాయండి మనకు. 16 కళలు. కళలంటే నైపుణ్యం.
దాన్ని షోడశ కళలు అంటారు. ఏమంటారు? షోడశ కళలు అంటారు. 16 ఉన్నాయి. అదంతా కూడా మనం ధ్యానం చేస్తూ, స్వాధ్యాయం చేస్తూ, స్వాధ్యాయం అంటే పుస్తకాలు చదువుతూ, ఇట్లా ఈ విధంగా సజ్జన సాంగత్యం చేసుకుంటుంటే ఆ 16 కళల్లో అంటే ఆ 16 మనకు ప్రావీణ్యం వస్తుంది. ఎలా జీవించాలో తెలుస్తుంది. అద్భుతంగా జీవించవచ్చు ప్రతి క్షణం కూడా. అది తెలుసా అండి ఎవరికైనా? 16 కళలంటే తెలుసా? తెలియదన్నప్పుడు తెలియదని చెప్పండి గట్టిగా. రైట్. తెలుసా? మిమ్మల్ని గట్టిగా చెప్పండి, నాకు చెవుడు ఉందని కాదు. మనం ఫ్రీగా ఉందామండి, ఫ్రీగా మాట్లాడుకుందాం. మీకేం అర్జెంట్ పనులు లేవు కదా? నాకైతే ఇదే పనే కాబట్టి నాకే అర్జెంట్ లేదు. ఈరోజంతా ఇక్కడే, చచ్చినా బతికినా ఇక్కడే. సో ఇక్కడ మనం ఎక్కడున్నాము? ఇప్పుడు మనము షిర్డీ సాయిబాబా సన్నిధిలో ఉన్నాం. అవునా? షిర్డీ సాయిబాబా అందరికీ తెలుసు కదండి. తెలియని వాళ్ళు ఎవరో చేయొద్దండి ఒకసారి. తెలుసా సాయిబాబా నీకు? ఎట్లా తెలుసు? అట్లా తెలుసా? నేనేమన్నా ఈమె ఫ్రెండ్ ఏమో అనుకున్నా. తెలుసు అనింది వెంటనే. పత్రిసారి తెలుసు అందరికీ? తెలుసు. ఎట్లా తెలుసు? ధ్యానం వల్ల చూసాం, ఆయన చూసాం కదా. అంటే మనమంతా పత్రిసారి సమకాలీకులు. ఎంత గొప్ప విశేషం అది కదా, చాలా గొప్ప విశేషం అది. ఎందుకంటే మనము ఒక గురువుతో సమకాలీకులు అని అనిపించుకునేంత గొప్ప మనకు. అవునా? సో ఆ గొప్ప ఇప్పుడు మనం షిర్డీ సాయిబాబాను మనం సమకాలీకులు అంటామా? అనలేం. ఎందుకు? ఆయన ఏమయ్యారు? నాకు సరిగా వినపడలా. సమాధి అయిపోయారా? అంటే సమాధి అయిపోతే ఇంక మళ్ళీ మనకు కనపడరా? కనపడతారు కదా. ధ్యానం చేస్తే కనపడతారు. సరే, ఆ విధంగా ధ్యానంలో ఆయన ఎంతమంది కనపడ్డారో చేయొద్దండి. ఒక్కసారి క్లాస్. అంటే ఇవన్నీ ఏంటంటే రానోళ్ళు బాధపడే పని లేదు. ఇది ఒక నిదర్శనాలు. వీళ్ళందరికీ వచ్చింది కదా, రేపు మనకు వస్తుంది. రాకపోయినా నష్టం లేదు, మనం చేయాల్సింది చేయాలి. అందుకే వాళ్ళు ఏం చెప్తారంటే అన్నీ కూడా మనకు వాళ్ళ వాక్కు రూపంలో అందించారు అన్నీ కూడా. అందుకే స్వాధ్యాయం చేయాలని చెప్పింది. ఇప్పుడు షిర్డీ బాబా దగ్గరికి వచ్చాము, మనం ఏం చేస్తాము? నమస్కారం చేస్తాం, కాయ కొట్టుకుంటాం, పోతాం. ఆ కోరికలు ఒకసారి లిస్టు చెప్తాం ఆయన. వచ్చే ముందే అనుకొని వస్తాం. లిస్ట్ ఉంటుంది కదండి. ఇప్పుడు గుడికి ఎందుకు వస్తాము? కోరికల కోసం వస్తేనే ఆయన దగ్గర లిస్టు పెడతాము. ఆ తర్వాత టెంకాయ కొడతాము. అంటే నేను ఇవ్వాల్సింది నేను ఇచ్చాను, నువ్వు ఇవ్వాల్సింది నాకు ఇవ్వు అని మళ్ళీ వెళ్ళిపోతుంటాం. అంతే కదా, వేరే ఏమన్నా ఉంటుందా? పెద్దవాళ్ళు కాబట్టి కోరికలు కోరుతాం కదా. సో ఒకటి ఏంటంటే ఇక్కడ మనం గమనించాల్సింది, ఆయన చెప్పారు నా దగ్గరికి అందరూ కోరికల కోసమే వస్తారు, కానీ బ్రహ్మజ్ఞానం కోరేవారు ఎవరైనా నా దగ్గరకు వస్తే నేను అదృష్టవంతుణ్ణి అన్నాడు ఆయన. అంటే ఏంటి? బ్రహ్మజ్ఞానం కావాలని కోరేవాళ్ళు లేరు. అంత లిస్టు కోసం లిస్టు తీసుకొని వస్తున్నారు, లిస్టు ఇచ్చిపోతున్నారు ఆయనకు. అయినా సరే ఆయన ఇస్తాడు. ఇవ్వడానికి ముందు ఏం కావాలి? మనకు అర్హత ఉండాలి. ప్రతిదానికి ఒక అర్హత ఉంటుంది కదా. ఇప్పుడు నేను 10th పాస్ అయ్యాను, వెంటనే డిగ్రీకి వేస్తాను నన్ను. ఇంటర్మీడియట్ చదివిన తర్వాత కదా డిగ్రీ వెళ్తాను. సో అట్లాగే మన కోరికలు కూడా ఏంటి అనేది మనకు చాలా తెలియాలి. దేని గురించి కోరుకుంటున్నాము, అసలు ఈ కోరికలు అనేవి ఏంటి, ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నది చాలా ఇంపార్టెంట్. మనం ఇప్పుడు మనం ఎందుకు కోరుకుంటున్నాము? మనకు కష్టాలు ఉన్నాయి కాబట్టి దాన్ని గట్టెక్కాలని చెప్పి కోరుకుంటున్నాం. కష్టాలు ఎందుకు వచ్చాయి? కష్టాలు ఎందుకు వస్తాయండి? ఎందుకు వస్తాయి కష్టాలు? కష్టం అని ఎందుకు భావిస్తున్నాం మనం? ఇంకా అర్థమవుతుంది కదా.
అర్థమవుతుందా? అర్థం కాబట్టి మాత్రం చెయ్యొద్దండి. ఎందుకంటే నేను చెప్పేదంతా అందరికీ అర్థం కావాలని లేదు. ఎందుకంటే నాకు పెద్దగా చెప్పడం రాదు, కొద్దిగా నేర్చుకుంటున్నా. ధ్యానమే 30 సంవత్సరాల కింద నేర్చుకున్నా అంతే. సో ఎంతోమంది మనకంటే ముందు నేర్చుకుంటున్నారు. శంకరాచార్య 30 సంవత్సరాలు అన్నీ కంప్లీట్ చేసుకుని వెళ్ళిపోయారు. ప్రహ్లాదుడు చిన్న వయసు నుంచే ధ్యానం వచ్చేసింది. సో ఆ లెక్కలో నేను 30 సంవత్సరాల వయసులో నేను ధ్యానం మొదలుపెట్టాను. అంటే ఏంటి, ఇప్పుడు నా వయసు 60 సంవత్సరాలు. 30 సంవత్సరాల కిందట పెడితే ఇంకా నేను ధ్యానం చేస్తూనే ఉన్నా. అప్పటి నుంచి ఇప్పుడు చెప్తూనే ఉన్నా. ఇంకా తెలుసుకోవాల్సింది ఎంతో ఉందని అర్థమవుతూనే ఉంది ఎప్పటికప్పుడు. నాకంతా తెలిసిపోయింది అనుకోవడానికి లేదు. శివుడు కూడా ఇంకా చేస్తున్నాడు. మరి ఇంకా ఆయన దేనికోసం చేస్తున్నాడో? మనము శివైక్యం కావాలని మనం చేస్తున్నాము, మరి ఆయన దేంట్లో ఐక్యం కావాలని ఆయన చేస్తున్నాడు. అంటే ఏంటి, ఈ జ్ఞానం అన్నది అనంతం. నువ్వు ఎంతెంత తెలుసుకుంటుంటావో అంతంత ఉంటూనే ఉంటుంది. అందుకే పుట్టినప్పటి నుంచి చనిపోయే లోపల మనం ఎంత సాధించగలిగితే అంత సాధించుకోవాలి. దేన్ని వదిలే పని లేదు, ఎవరిని వదిలే పని లేదు. ప్రతి నిమిషం కూడా ఉపయోగించుకోవాలి. మనకు డేట్ ఆఫ్ బర్త్ తెలుసు కదండి అందరికీ. అంటే పుట్టినరోజు తెలుసు కదా. ఎందుకు డౌట్గా ఉన్నారంతా? తెలుసు కదా. తెలుసున్నప్పుడు గట్టిగా తెలుసు అని చెప్పండి. అట్లాగే చనిపోయే రోజు కూడా తెలుసు కదా అందరికీ. తెలీదా? తెలుసా? నిజంగా మన పుట్టినరోజు మనకు తెలియదు. మనకి ఎవరు చెప్తారు? మన తల్లిదండ్రులు చెప్తారు. ఓకే. సో మనల్ని కన్నారు కదా వాళ్ళు, మనం చనిపోయే రోజు కూడా వాళ్ళే చెప్తారా? మనకు చెప్పరు. అంటే వాళ్ళకు తెలియదు. సో మరి మనకి ఏం తెలుసు అంటే, ఏం తెలుసు మనకు? మనం బుద్ధి వచ్చిన తర్వాత చనిపోయేంత వరకు ఆ మధ్యకాలం ఉందే, ఆ జర్నీ పీరియడ్, అదొక్కటే మనకు తెలుసు. అంతే కదా. ఇప్పుడు పుట్టిన వెంటనే మనకు తెలియదు. 5 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల నుంచి కొద్దిగా మనకు గుర్తుంటుంది. అప్పటి నుంచి మనం చనిపోయేంత వరకు మనకంతా గుర్తుంటుంది. సో ఆ కాలం ఒక్కటే మనకు గుర్తుండేది. ఆ కాలం ఎంత అని మనకు తెలియదు. ఎప్పుడు పోతామో మనకు తెలియదు. దానికేమి 100 సంవత్సరాలు నువ్వు జీవిస్తావు అని పెద్దలు దీవిస్తారు. గ్యారెంటీ ఉందా? దీవించిన వాళ్ళకు గ్యారెంటీ లేదు, మనకు గ్యారెంటీ లేదు. అయినా సరే దీవిస్తారు. ఎందుకు? ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి, సంకల్పం మంచిగా ఉండాలి అనేది. ఓకే. సో ఈ పీరియడ్లో మనం ఏం చేయాలి, ఉన్న 24 గంటల్లో ఏం చేస్తే బాగుంటుంది అనేది మనకు తెలియాలి. సో ఆ చేయడానికే మనకు జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం కావడానికే శక్తి సాయిబాబా లాంటి మనకు వస్తున్నారు, పత్రిజీ లాంటి వాళ్ళు వస్తున్నారు, సద్గురు లాంటి వాళ్ళు వస్తున్నారు. ఎంతోమంది ఉన్నారు గురువులు, మనకు తెలిసి చాలా తక్కువ. అందుకే పిఎన్సి ఛానల్లో మీరు గురు సాంగత్యం చూస్తే ఎంతమంది గురువులు ఉన్నారు, వాళ్ళు ఎంతెంత సాధన చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది. రోజు 1 గంట, గంటన్నర సేపు దానికోసం కేటాయించండి. గురు సాంగత్యం అని రోజు గురువు చెప్పేది వినండి. ఎంత గొప్పగా ఉంటుందో చూడండి, వాళ్ళ సాధన కానీ, వాళ్ళకు వచ్చే అనుభవాలు కానీ. అప్పుడు మనం ఎక్కడున్నామో మనకు తెలుస్తుంది. సో మన స్థాయి మనకు తెలియాలంటే ఎట్లా తెలుస్తుంది? మనకంటే గొప్పవారిని కలిసినప్పుడు మనకు తెలుస్తుంది. అవునా? మనకంటే తక్కువని కలిస్తే మనం ఓ అంటాం, అహంకారం వస్తుంది. మనకంటే గొప్పవారిని కలిసినప్పుడు మనం ఏంటో ఎక్కడున్నామో మనకు అర్థమవుతుంది, మన మీరేంటో మనకు తెలుస్తుంది. అందుకే జ్ఞానవంతులను ఎప్పుడు కలుస్తుండాలి, గురువులను ఎప్పుడు కలుస్తుండాలి. మనల్ని మనం తెలుసుకోవడానికి ఒక అద్దం వాడు, ఇట్స్ మిర్రర్. సో ఇక్కడ బాబా ఆయన గురువు దగ్గరికి 2 పైసలు ఇచ్చారు. ఆయన 2 పైసలు దక్షిణ ఇచ్చారు. 1 శ్రద్ధ, 2 సబూరి. శ్రద్ధ అంటే అందరికీ తెలుసు కదండి. శ్రద్ధ అంటే తెలుసా? శ్రద్ధ అంటే కాన్సన్ట్రేషన్ అని చెప్తా ఉంది పాప. ఇంకా ఏకాగ్రత. ఇంకా ఓకే. సో అన్ని పర్యాయ పదాలు చాలా వస్తాయి. సో విశ్వాసము అని తీసుకుందాం. సో మోస్ట్ ఇంపార్టెంట్, చాలా బాగా అనిపిస్తుంది అని కరెక్ట్గా తీసుకుంటే విశ్వాసం అంటాం. సబూరి అంటే సహనం. అది ఎటువంటి సహనం అంటే సంతోషంతో కూడిన సహనము.
సో ఈ రెండు ఆయన దక్షిణగా ఇచ్చారు. ఎవరికి? వాళ్ళ గురువుకు. దక్షిణగా ఇవ్వడం అంటే నేను వాటిని పాటిస్తాను అని చెప్పేసి ప్రమాణం చేసుకోవడం. సో మనం ఇక్కడ గుడికి వచ్చాము అంటే శ్రద్ధ సబూరి రెండు ఉండాలి. అంటే ఇక్కడ విశ్వాసం ఉండాలి, నువ్వు ఏవైతే కోరికలు కోరావో అది తీరేంతవరకు నీలో సంతోషంతో కూడిన సహనం ఉండాలి. వెంటనే దేవుడిని మారుస్తూ పోతుంటారు. నేను బాబాకు మొక్కున్నా, బట్ నాకేం కాలే, ఈసారి 7 వాడికి మొక్కుంటాను. ఆ తర్వాత ఇంకో దేవుని మారుస్తాం. సహనం లేదు. విత్తనం నాటాము, ఒక్కొక్క విత్తనం ఒక్కొక్క రంగా, ఒకటి 2 రోజుల్లో వస్తుంది, ఒక వారంలో వస్తుంది, ఒక సంవత్సరం తర్వాత వస్తుంది, ఒక 10 ఏళ్ళ తర్వాత వస్తుంది. సో ఏ విత్తనం అయితే వేసావన్న దాని మీద ఆధారపడుతుంది మనం. అట్లాగే నువ్వు దేనికోసం వచ్చావనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఈ జన్మను ఆఖరి జన్మ చేసుకోవాలని ఒక విత్తనంతో నువ్వు వచ్చినప్పుడు ఇక్కడికి, సో నీలో ఎంత సహనం ఉండాలి. ఆ సహనం లేకుండా మనం ఏం చేస్తామంటే పరిగెత్తిపోతుంటాం ఒకరి దగ్గర నుంచి ఒకరి దగ్గరికి. సో వెయిట్, సహనం, ఓపిక ఇవన్నీ ఉండాలి మనలో. వెంటనే గురువును మార్చే పని లేదు, నీవు మారాలి లోపల. ఏ గురువు చెప్పినా ఒకటే, నీలో ఉన్న గురువును నువ్వు మార్చుకుంటూ వెళితే అప్పుడు మనలో మనకి అన్నీ అర్థమవుతూ ఉంటాయి. సో మన దగ్గర ఉండాల్సింది విశ్వాసం ఉండాలి, ఆ తర్వాత సహనం ఉండాలి. ధ్యానంలో కూర్చున్న వెంటనే కుదరదండి. కుదురుతుంది అందరికీ? కుదరదు. మరి ఏం చేయాలి? కూర్చోవాలి అంతే. గంట సేపు ఉన్నామంటే గంట సేపు కూర్చోవాల్సిందే. ఎప్పుడైతే గంట సేపు మనం కూర్చున్నామో అలా గంటన్నర 2 గంటలు 3 గంటలు అలా పెరుగుతూ పోతూ ఉంటుంది. అంటే ఏంటి? ఆసన సిద్ధి కలుగుతుంది. అవునా? ఆసన సిద్ధి అనేది ఇంపార్టెంట్. ఆ తర్వాత నిరంతరంగా వచ్చే ఆలోచనలు కొద్దిగా గ్యాప్ వస్తుంది. ఇప్పుడు కంటిన్యూగా ఒక 4 నిమిషాలు ఆలోచనలు వచ్చాయి, మళ్ళీ కొద్దిగా గ్యాప్ వచ్చింది, 1 నిమిషం, మళ్ళీ ఆలోచనలు వచ్చాయి, మళ్ళీ గ్యాప్ వచ్చింది. సో ఎప్పుడైతే ఈ గ్యాప్ ఉందే 1 నిమిషం కానీ కొన్ని సెకండ్లు కానీ, ఆ కొద్ది సెకండ్లోనే మనలోకి విశ్వశక్తి రావడం జరిగిపోతుంది. అంటే ఆలోచన లేని స్థితిలో ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడే మనలోకి విశ్వశక్తి రావడం జరుగుతుంది. దాని ద్వారానే మనలో ఉన్న అనేక రోగాలు, రుగ్మతలు అన్నీ వెళ్తాయి. రోగానికి తగ్గ ధ్యానం చేయాలి అంతే, ఇంకా వేరే ఏం లేదు. కొందరికి అనుభవాలు వస్తాయి, కొందరికి రావు. ఏది వచ్చినా రాకపోయినా ధ్యానం అనేది మనం చేస్తూ ఉండాల్సిందే. ఇది నిరంతర ప్రక్రియ. ఈరోజు చేసాము, లేదంటే అవసరం లేదు, ఇంకా మళ్ళీ రేపు చేస్తాం, మన్నాడు చేస్తాం, లేదంటే ఒక 10 రోజుల తర్వాత చేస్తాం. ఓకే, దానికి ఒకే ఒక కండిషన్ పెట్టుకోండి, వేరే ఎక్కువ వద్దు. రోజుకు మనం ఎన్నిసార్లు తింటే అన్నిసార్లు ధ్యానం చేద్దాం అంతే. నువ్వు ఎన్నిసార్లు తింటావు? 4 సార్లు? 3 3 సార్లు ధ్యానం చేయాలి. లేదు మనకి ఈరోజు అవకాశం లేదు, 2 సార్లే చేసాము, 2 సార్లే తిందాం అంతే. ఏదో ఒక్కసారి చేసాము, ఒక్కసారి తిందాం. ఈరోజు ధ్యానం ఏం చేయలేదు, ఏం చేయాలి అంతే. ఉపవాసం ఇంకా మంచిది, చాలా గొప్పది ఇది. అందుకే 15 రోజులకు ఒకసారి ఉపవాసం వస్తుంది మనకు. ఏకాదశిలో ఉంటాం కదండి, అది చాలా చాలా మంచిది. దీనికి నోబెల్ బహుమతి వచ్చింది ఆయనకు. ఉపవాసం వల్ల అనేక లాభాలు ఉన్నాయి. సో ఇవన్నీ మనకు ఎలా తెలుస్తాయంటే సజ్జన సంగతి వల్లనే తెలుస్తుంది, పుస్తకాలు చదవడం వల్ల తెలుస్తుంది. ధ్యానం చేయడం వల్ల వాటిని చక్కగా రిసీవ్ చేసుకోగలుగుతాం. అందుకే ధ్యానం మనం చేస్తున్న వాళ్ళకు 16 కళలు మనకు అబ్బుతాయండి. సో వాటి గురించి తెలుసుకుందామా? ఓకేనా? మీకు బోర్ కొడుతుందా? అర్థమవుతుందా? ఎందుకంటే మేము పిల్లలు, మా సోదరులు మేము ఏదో చెప్తుంటాం, మీరు పెద్దలు కదా, అర్థమవుతుందా లేదని నాకు డౌట్. సో నెంబర్ 1 నేను 16 చెప్తాను ఫస్ట్, మళ్ళీ ఒక్కొక్క దాని గురించి విశ్లేషణ చేసుకుందాం. నేను మధ్యలో కొన్ని మర్చిపోతాను, దయచేసి మీరు గుర్తు చేయాలా. నాకు కొంత జ్ఞాపక శక్తి తక్కువ, నా వీక్నెస్ నేను చెప్పాలి కదా, నాకు తక్కువ. అందువల్ల ఇప్పుడు ఎక్కడున్నాము, నెక్స్ట్ ఏంటంటే మీరు చెప్పాలి. ఓకే? అందువల్ల వినేటప్పుడు కొద్దిగా బాగా వినండి. వద్దు ఈ పక్క
మీరు చల్లగుంటే చాలు మాకు. నంబర్ 1 శ్రద్ధగా వినగలిగే కళ. ఓకే. రెండవది మనసును శాంతంగా ఉంచుకునే కళ. మూడవది చక్కగా రూపకల్పన చేయు కళ. ఇదంతా తెలియనండి. మళ్ళీ కొన్ని పదాలు కొందరికి అర్థం కాకపోవచ్చేమో, కానీ ఇదంతా తెలియదు. తర్వాత జ్ఞాపకం ఉంచుకునే కళ మరియు మర్చిపోవడం అనేది ఒక కళ. ఇది 4వది. మర్చిపోవడం కూడా ఒక కళ. ఓకే. ఆ కళల ప్రాముఖ్యం కూడా మంచిదే. అది ఏంటిది మళ్ళీ చూద్దాం. 5వది నిర్వహణ, అంటే మేనేజ్మెంట్. ఇట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. మన లైఫ్కు ఎట్లా మేనేజ్ చేయాలనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని నిర్వహణ అంటాం తెలుగులో. ఇంగ్లీష్లో అయితే మేనేజ్మెంట్ అంటాం. మేనేజ్మెంట్ అర్థమవుతుంది కదండి. ఇవన్నీ మనకు తెలుసు, మనం చేస్తూ ఉన్నాం. కానీ తెలుసుకోవడం వల్ల, ఇంకొంచెం బాగా తెలుసుకోవడం వల్ల ఇంకొంచెం బాగా ప్రావీణ్యం సంపాదిస్తాం. తర్వాత పరివర్తనం చెందించుకునే కళ, అంటే మార్పు. పరివర్తనం అంటే మార్పు. ఏం మార్పు చేసుకోవాలి అనేది మనకు తెలుసుకోవాలి. ఎలా ఉన్నాము, ఎలా మార్చుకోవాలి, చాలా ఇంపార్టెంట్ కదండి. ఎలా ఉన్నాము, ఎలా మార్చుకోవాలి ఇంపార్టెంటేనా. తర్వాత ఇష్టపూర్వకంగా పనిచేయు కళ. ఇష్టపూర్వకంగా పనిచేయడం. అంకిత భావంతో ఉండే కళ, అంకిత భావం. తర్వాత అభ్యాసం చేయు కళ, అభ్యాసం. అర్థం చేసుకునే కళ, అర్థం చేసుకోవాలి, అదొక కళ. సో మళ్ళీ ఇంకా దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుంటూ ఉంటాం. ఫస్ట్ 16 చెప్పేస్తా, అక్కడ నా బాధ్యత అయిపోతుంది. ఆ తర్వాత మీ బాధ్యత వస్తుంది, ఒక తర్వాత ఏం చెప్పాలి అనేది. ఓకే. ముందుగా జాగ్రత్త పడుకల. ముందుగా జాగ్రత్త పడుకల. ముందుగా జాగ్రత్త పడాలనేది మళ్ళీ తెలుసుకుందాం. ఆత్మస్థైర్యం కలిగి ఉండు కళ. ఆత్మ అంటే తెలుసు కదండి, అందరికీ తెలుసా? చూసుకున్నారా? ఆత్మను చూసుకున్న వాళ్ళు చెయ్యొద్దండి. ఆత్మను చూసారా? ఏపో చూసావా? ఓకే. క్షమించు కళ. క్షమించడం అనే కళ, అది జనరల్గా మనం తక్కువ యూజ్ చేస్తాం ఆ కళను, క్షమించడం అన్నది. అవునండి. తర్వాత సంతోషాన్ని కాపాడుకునే కళ. సంతోషాన్ని కాపాడుకోవాలి అంటే ఏంటి? సంతోషాన్ని కూడా కాపాడుకోవాలా అంటే అదొక కళ ఉందండి. అది కూడా, అది ఎక్కడెక్కడ మనం మిస్ చేసుకుంటున్నామో చెప్తాను, అప్పుడు తెలుస్తుంది మనం సంతోషాన్ని ఏ విధంగా కాపాడుకోలేకపోతున్నాం అనేది అర్థమవుతుంది. విలువను గుర్తించు కళ. విలువ, వాల్యూస్ అంటే ఒక్కొక్క దానికి ఒక విలువ ఉంటుంది కదా. ఇప్పుడు దీనికి ఒక విలువ ఉంటుంది, దీనికి ఒక విలువ ఉంటుంది, ప్రతిదానికి ఒక విలువ ఉంటుంది కదా. దాన్ని గుర్తించుకోవాలి. ఎలా గుర్తించుకోవాలనేది తెలుసు. ఇక లాస్ట్ది ధ్యానం చేయు కళ, 16. సో ఇప్పుడు ఎన్ని వచ్చాయి? 16 వచ్చింది. ఓకే, 16 కదా. వచ్చేసాయా? నంబర్ 1 ఏంటి? బాగా శ్రద్ధగా విన్నారు. 16 తర్వాత కరెక్ట్ చెప్పారు. అసలు శ్రద్ధగా వినమంటే ఏంటి? ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక స్టూడెంట్కి కానీ, ఒక ప్రవచనం వినేటప్పుడు కానీ, మన ఇతరులతో ఉన్నప్పుడు కానీ ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దీంట్లో వినే రకంలో 3 ఉన్నాయి. తమో శ్రవణము, రజో శ్రవణము, సత్వ శ్రవణము. తమో, రజో, శ్రవణాలు. తమో శ్రవణం అంటే ఇది ఆధ్యాత్మిక భాషలో 3 ఉంటుంది. ప్రతి మనిషి కూడా తమో గుణం ఉంటుంది, రజో గుణం ఉంటుంది, సత్వగుణం ఉంటుంది. సో తమో గుణం అంటే సోమరితనం, రజోగుణం అంటే ఆవేశం, పరుగు పెట్టడం, సత్వగుణం అంటే శాంతంగా ఉండడం. ఈ గుణాలు
వినేటప్పుడు కూడా అదే వస్తుంది. తమో శ్రవణం అంటే ఇప్పుడు మీరు ఈడే ఉంటారు, ఇప్పుడున్నారు కదా ఈడే, నా పక్కే చూస్తున్నారు కదా, అందరూ చూస్తున్నారు కదా, కానీ చూపు ఈడే ఉంటుంది, శరీరం ఈడే ఉంటుంది, మన మనసు ఎక్కడో ఉంటుంది. దీనివల్ల మీకు ఉపయోగం లేదు, నాకైతే ఉపయోగమే. ఎందుకంటే నేను మాట్లాడుతుంటాను కాబట్టి, అవేర్గా ఉంటాను కాబట్టి నాకైతే నష్టంలా. సో శరీరం ఈడే ఉండి, మీ చూపు ఈడే ఉండి, మీ మనసు ఈడే ఉన్నప్పుడు అది రైట్ అవుతుంది. దాన్ని సత్వశ్రవణం అంటారు. అలా కాకుంటే తమో శ్రవణం అయిపోతుంది. దానివల్ల ఎప్పుడూ ఉపయోగం లేదు. అందుకే మధ్య మధ్యలో నేను ఏం చేస్తుంటానంటే మీకు అర్థమవుతుందా అని అడుగుతుంటాను. ఎందుకోసం అంటే ఆ తమో శ్రవణం నుంచి సత్వశ్రవణకు రావడానికి అని అడుగుతుంది. అర్థమైందండి ఆ పాయింట్? ఇప్పుడు మీరు తమో శ్రవణంలో ఉన్నారా, సత్వశ్రవణంలో ఉన్నారా? ఓకే. సో ఈ రెండింటి మధ్యలో రజోశ్రవణం అనేది ఉంటుంది. అంటే ఏంటి? నేను ఇప్పుడు కొన్ని విషయాలు చెప్తూ ఉంటాను. ఆల్రెడీ మీరు ఏదో గ్రంథంలోనో ఇంకొక మాస్టర్ చెప్పింది, ఆయన ఈ విషయంలో ఇది కాదు కదా చెప్పింది, అది కదా చెప్పారు అన్నది మీ లోపల మీరు తర్జన భర్జన జరుగుతూ ఉంటుంది. ఈవెన్ క్లాస్లో కూడా అలాగే జరుగుతూ ఉంటుంది చాలా సందర్భాలు. ఇప్పుడు ఈ విషయం మాట్లాడుతున్నాము, సడన్గా ఏదో గుర్తుకొస్తుంది, ఈ విషయం పక్కకి వెళ్ళిపోతుంది. మనం ఇక్కడే చూస్తుంటాం, వింటుంటాం, కానీ లోపల రికార్డ్ అవ్వదు. లేదా ఇంకో విషయం మీద తర్జన భర్జన చేస్తూ ఉంటాం. దీన్ని రజోశ్రవణం అంటారు. సో వినేటప్పుడు ఎటువంటి లోపల డౌట్ వచ్చినా దాన్ని పక్కన పెట్టాలి. ఇది మళ్ళీ చూసుకుందాంలే అని వస్తుంది, లోపల నుంచి వస్తూనే ఉంటాయి. పక్కన పెట్టేసిన తర్వాత మళ్ళీ దీని గురించి ఆలోచిద్దాంలోని వినడంలో నిమగ్నం కావాలి. ఎప్పుడైతే సత్వశ్రవణంలో ఉంటామో అప్పుడే మనకు సార్థకత, విన్నదాన్ని గుర్తుంచుకోవచ్చు. పత్రిగారు 1993లో గుంతకల్కి వచ్చేవారు. నేను గుంతకల్లో ఉన్నాను, జాబ్ చేస్తున్నాను. వారు ఈవినింగ్ 5కి వచ్చేవారు గుంతకల్కు. 6కు క్లాస్ స్టార్ట్ అయ్యేది. 7 వరకు ధ్యానము, 7 నుంచి 8 వరకు సజ్జన సాంగత్యం. ఆ తర్వాత 9 గంటలకు టిఫిన్ చేసి నేను ఒక 3 మిత్రులు ఆ రోజు నైట్ అంతా సార్తో కూర్చునేవాళ్ళు, డిస్కషన్. సార్ ఊరికి వెళ్ళలేరు అప్పుడు. సో సార్తో మాట్లాడుతూ ఉండేవాళ్ళు. సార్తో మాట్లాడించాలంటే మనకు కూడా కొన్ని అనేక సందేహాలు ఉండాలంటే పుస్తకం ఉన్నా చదివి ఉండాలి, లేదంటే ధ్యానం చేస్తూ మనకు కొన్ని సందేహాలన్నా వచ్చి ఉండాలి. అంతే కదా. అంత పెద్ద ఆయన వచ్చినప్పుడు మనం ఊరికి కూర్చోబెట్టలేం కదా. కూర్చోబెడితే ఆయనకు లాభమే కానీ మనకు నష్టం. అందుకే ఎవరైనా మాస్టర్ వచ్చారంటే మన టైం వేస్ట్ చేసుకోకూడదు. ఒక ప్రోగ్రాం మనకు 10 గంటలకు పెట్టామనుకోండి, ఆల్మోస్ట్ 10 నిమిషాలు అటు ఇటుగానే ప్రోగ్రాం స్టార్ట్ అయిపోవాలి. అలా కాలేదనుకో ఎవరు నష్టపోతారు? వచ్చిన వాళ్ళు నష్టపోతారు, వచ్చిన మాస్టర్ ఏం నష్టపోడు. అందుకే మనం జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండి వెంటనే కూలప్ చేసుకొని టైం వేస్ట్ చేసుకోకూడదు. అట్లా ఆయనతో మేము రాత్రి 9:30, 10 గంటలకు కూర్చుంటే ఉదయం 5 గంటల వరకు ఆయనతో మాట్లాడేవాళ్ళు. అంటే ఎన్ని గంటల సేపు మాట్లాడేవాళ్ళు. ఆయన ఒక్కొక్క కాన్సెప్ట్, మా సందేహం అడిగినప్పుడు ఆయన కాన్సెప్ట్ చెప్పడం, ఇవన్నీ కూడా. సో ఇవంతా అయిన తర్వాత ఉదయం ఆయన 5 గంటలకు బస్ స్టాండ్లో వదిలేస్తే కర్నూలు బస్ ఎక్కి వెళ్ళిపోయేవాడు. 5 బస్ స్టాండ్ వదిలేసి నేను ఇంటికి వచ్చాక నేను పడుకునేవాడిని కాదు. సో 9:30 నుంచి ఉదయం 5 గంటల వరకు జరిగిన డిస్కషన్ ఏదైతే ఉందో అదంతా రాసేవాడిని ఆ మొత్తంగా. సో మధ్యలో మిస్ అయిపోతాయి, అక్కడ గ్యాప్ పెట్టేవాడు. మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తారు కదా, అప్పుడు అవంతా అడిగేవాడు. అంటే ఏంటి, మనం శ్రద్ధగా వినగలిగితేనే అది రాసుకోగలుగుతాం, లేకపోతే వేస్ట్ అవుతుంది. సో పూర్వకాలంలో మనకి పుస్తకాలు లేవు, రాతలు లేవు. గురుముఖత గురువు చెప్పింది వింటూ శిష్యులు దాన్ని గుర్తుపెట్టుకొని మననం చేసుకొని మళ్ళీ ఒప్పచెప్పేవాళ్ళు. సో దానివల్ల జ్ఞాపక శక్తి బాగా పెరిగేది. ఎప్పుడైతే ఈ పుస్తకాలు, కాగితాలు, పెన్నులు వచ్చాయో అప్పటి నుంచి నిజంగా మన జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంది. ఏదైనా అవసరమైతే వెంటనే బుక్ తీస్తాం, ఇట్లా అయిపోయింది. ఇట్లా మళ్ళీ డౌట్ వచ్చినప్పుడు మళ్ళీ తీస్తాం. ఎగ్జామ్స్ టైంలో మాత్రం మళ్ళీ చదివి ఏదో రాసేస్తుంటాం. 10th క్లాస్ ఇప్పుడు ఏమైనా గుర్తుంటుందా అంటే ఇంటర్లో ఉన్న వాళ్ళకి 10th క్లాస్ అంటాం, అంతే కదా. సో దాని యొక్క సారం అయితే గుర్తుంటుంది, అంతే పూర్తిగా గుర్తుండదు. ఇప్పుడు మేడం లాంటి వాళ్ళు టీచర్స్ వాళ్ళకి చెప్పేది బాగా గుర్తుండిపోతుంది. సో ఏదైనా సరే ఒక విషయాన్ని విన్న వెంటనే మననం చేసుకోవాలి.
ఇప్పుడు ఈ క్లాస్ అంతా అయిపోయింది, ఇంటికి వెళ్తాము. ఇంటికి వెళ్ళిన తర్వాత ఈరోజు మార్నింగ్ నుంచి సాయంత్రం ఏం జరిగింది అన్నది గుర్తు చేసుకుంటూ రావాలి. ఈ గుర్తు చేసుకోవడానికి ఏం కావాలంటే ఈ మెయిన్ పాయింట్ ఫస్ట్ శ్రద్ధగా వినగలిగే కళ వస్తేనే అవంతా సాధ్యమవుతుంది. లేదంటే మీ టైం అంతా వృధానే. ఇలా జీవితం అంతా వృధా అవుతుందండి. కేవలం ఈ ఒక్క క్లాస్ అయిన పాయింట్ కాదు, శ్రద్ధగా వినలేకపోతే జీవితం అంతా వృధా అయిపోతుంది. ఫ్రెండ్స్ ఉన్నాము, ఏదో మాట్లాడుతున్నాము, శ్రద్ధగా వినాలి ఫ్రెండ్స్ చెప్పేది కూడా. పిచ్చి కబుర్లు అయితే వినొద్దు, కానీ మంచి కబుర్లు అయితే మనం వినాలి. మంచి విషయాలు ఎప్పుడు వింటుండాలి. అంతకుముందు మనం ఏం చేస్తాము, వంట అయిపోతానే లేదంటే అయిపోతానే సాయంత్రం అయితేనే టీనో కాఫీనో అని మగవాళ్ళు వెళ్తారు, లేదా వంట అయితేనే ఆడవాళ్ళు బయట కలిసి ఏదో పిచ్చాపాటి కబుర్లు మాట్లాడుకుంటారు. కానీ ధ్యానం చేసిన వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అవన్నీ మాట్లాడలేరు, వినలేరు. కానీ సంస్కారవంతంగా మామూలుగా నవ్వడము, ఏదో 2 మాటలు మాట్లాడి వెళ్ళిపోతుంటాం. ఎందుకు? టైం విలువ అర్థమవుతుంది. ఎప్పుడు పోతామో తెలీదు, ఎప్పుడు ఉంటామో తెలీదు. పోయే లోపల ఆఖరి జన్మ చేసుకోవాలనుకున్నప్పుడు మరి ఎట్లా ఉండాలి, మనం ఎట్లా గ్రహించాలి, ఎట్లా పుస్తకాలు చదవాలి, ఎట్లా ఎంతసేపు సద్దిన సంగతం చేయాలి, ఇది చాలా ఇంపార్టెంట్. నేను 93 ఎంటర్ అయ్యాను. 2000 సంవత్సరానికి ఈ భూమి మునిగిపోతుందని చెప్పేశారు. ప్రళయం వచ్చేస్తుంది, మునిగిపోతుందని అప్పుడు చెప్పారు. కలియుగవంతం అన్నారు. ఎవరికైనా గుర్తుందండి? కలియుగవంతం అని చెప్పబడింది. దానిపైన పుస్తకాలు కూడా వచ్చేసాయి. ఏ టైంలో అయిపోతుంది అంటే ఈ భూమి అంతా మునిగిపోతుందని చెప్పారు 93లో. అప్పుడు నేను పత్రి సార్ని అడిగాను, సార్ మేము చాలా లేట్గా తెలుసుకున్నాం ఈ ధ్యానము, మరి మీ స్థితికి మేము రావడానికి చాలా టైం పడుతుందేమో, మరి 7 సంవత్సరాల్లో మేము ఏం సాధించగలము అంటే, నిజంగా సాధించాలనుకున్నప్పుడు 7 సంవత్సరాలు అవసరం లేదు, 6 నెలలు చాలు అన్నారు. 6 months చాలు అన్నారు. అది ఎప్పుడన్నా రాలేని నీకే ఉంది, నువ్వు రెడీ అయిపో. నువ్వు టైం వేస్ట్ చేసుకోకుండా ఎంతసేపు ధ్యానం చేయగలవో, ఎంత తెలుసుకోగలవో అన్నింటినీ తెలుసుకో, దేన్ని వదలొద్దు. ఇది ఆఖరి జన్మ చేసుకోవచ్చు అన్నారు. నిజంగా మాకైతే అంత టైం ఏం పట్టలేదు. ఎప్పుడు వచ్చినా సిద్ధమై ఉన్నాము. అంటే ఇప్పటికి కూడా సిద్ధమే, బట్ రాలేదు. అది వచ్చిందా అంటే, కానీ వస్తుంది. అది వచ్చే లోపల రేపు భూమి అంతమవుతుంది అనుకునే లోపలే మనం అంతా తెలుసుకోవాల్సిందే. అంతా తెలుసుకోవాలి పూర్తిగా. దీన్ని ఆఖరి జన్మ చేసుకోవాలి, లేదంటే జన్మ వేస్ట్ అండి. అనేక జన్మలు ఎత్తాల్సి వస్తుంది. పునరపి జననం పునరపి మరణం. ఇలా ఎన్నిసార్లు చేస్తాం, ఎన్ని జన్మలు చేస్తాం. తీసుకున్న ప్రతి జన్మ నీ కర్మకు తగ్గట్టే ఉంటుంది. నీ కర్మ ఫలితాల వల్లనే నీ జన్మ డిసైడ్ అవుతూ ఉంది. మేము పిల్లలం కదండి, మాకేమి తెలియదు అనుకోవద్దు. పిల్లలంటే మాకంటే ముందు తరము, మాకంటే మీరు ముందు తరం. అంటే మాకంటే 25 సంవత్సరాల ముందు పుట్టారు. ఈరోజు మాకు సెల్ ఫోన్ అంటే చాలా కష్టపడి మేము ఆపరేట్ చేస్తాం. అదే మీరైతే చాలా ఫాస్ట్గా చేయగలుగుతున్నారు కదా. మరి ఏంటి తేడా? మీకంటే మేము ముందు పుట్టాం కదా, మాకెందుకు రాలేదు జ్ఞానం? మరి మీకెందుకు వస్తుంది అంటే మాకంటే ముందున్నారు మీరు, మాకంటే మీరు ముందున్నారు. మీరు అన్నీ ఎన్నుకొని వచ్చారు. ఇక్కడ ప్రతి మనిషి ఈ జీవితంలోకి అంతా ఎన్నుకొని వచ్చాం. వచ్చిన తర్వాత ఇక్కడ మర్చిపోతున్నాం. పిల్లలను పిల్లలుగా చూస్తున్నాం, పెద్దలుగా చూడడం లేదు. వాళ్ళు నిస్సహాయాలు అంతే. అంటే వాళ్ళకు ఆర్థిక స్వేచ్ఛ లేదు కాబట్టి మనం చెప్పింది వింటుంటారు అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలు ఉన్నారు, పిరమిడ్కి తీసుకెళ్ళాలి, పెద్దల మీద ఆధారపడాల్సిందే కదా. తీసుకెళ్తున్నారా పిరమిడ్కు పిల్లలను? అంటే ఏంటి? మనకంటే వాళ్ళకు ముందు ఆలోచన ఉంది, పిరమిడ్ని చూడాలి, పిరమిడ్లో ధ్యానం చేయాలి అని. అది మన తక్షణ కర్తవ్యం. అది లేకపోతే తల్లిదండ్రులుగా మన బాధ్యత లేదు. దేవాలయం ఉంది, తీసుకెళ్ళాలి. అసలు దేవుడు అంటే ఏంటి, ఎందుకు ఇది గర్భగుడు అంటే ఏంటి, ఎందుకు ప్రదక్షిణ చేయాలి, అక్కడ మంత్రాలు ఎందుకు చెప్తున్నారు, ఇవన్నీ కూడా వివరించి చెప్పాలి. మనం ఊరికే లోపలికి వెళ్తాం, మొగ్గని వస్తున్నాం, అది కాదు. మరి లోపల పూజారులు ఏం చేస్తున్నారు, వాళ్ళు మంత్రోచ్చరణ చేస్తున్నారు, దానివల్ల ఏంటి ఉపయోగము, ప్రతిష్ఠ అంటే ఎట్లా జరుగుతోంది, దానికి ఎంత ప్రాసెస్ ఉంది, దానికి ప్రాణ ప్రతిష్ఠ అంటే ఎట్లా జరుగుతుంది, ఇవన్నీ కూడా మన పిల్లలకు వివరించి చెప్పాలి. వివరించాలంటే మనకు తెలియాలి. నామం అంటే ఏంటి, మంత్రం అంటే ఏంటి, ధ్యానం అంటే ఏంటి, అన్నిటికంటే ఉత్కృష్టమైనది ఏంటి, గొప్పదైనది ఏంటి, ఇవన్నీ కూడా మనకు భగవద్గీతలో ఉంది, ఉత్తర గీతలో ఉన్నాయి. అదంతా మనం చెప్పాలి పిల్లలకు.
అని మనం తెలుసుకోవాలి. ఫస్ట్ మనం తెలుసుకోవాలి, పిల్లలకు చెప్పాలి. కోటి పూజలు చేస్తే ఒక స్తోత్రంతో సమానం. ఎన్ని పూజలు? కోటి పూజలు. రోజుకో ఎన్నిసార్లు చేస్తాం మనం పూజ? ఎన్నిసార్లు అండి? 2 సార్లు చేస్తారు. ఓకే. అట్లా కోటి కావాలంటే ఎంత కావాలి మనకు టైము? ఎక్కడ లెక్క పెడతాం కదా, ఎన్ని జన్మలు కావాలి. ఓకే. ఒక్క స్తోత్రంతో సమానము అని అంటే 1,000,000 సార్లు పూజ చేస్తే ఒక్క స్తోత్రంతో సమానం. 1,000,000 స్తోత్రాలు చేస్తే ఒక్క జపంతో సమానం. అంటే మళ్ళీ ఇంకెన్ని జన్మలు? 1,000,000 జపాలు చేస్తే ఒక్క ధ్యానంతో సమానం. అంటే నువ్వు ఒక్కసారి ధ్యానం చేస్తే ఎన్ని కోట్ల సార్లు పూజలు చేసినట్లు, ఎన్ని కోట్ల సార్లు స్తోత్రాలు చేసినట్లు. అవునా? ఇంతకంటే పుణ్యం ఉంటుందా? మరి అన్నీ తెలిసే మహానుభావులు ఇది చెప్పారు, ధ్యానం చేయండి, ధ్యానం చేయండి, ధ్యానం చేయండి. ఇక్కడ మనం ఈరోజు ఇంత మాత్రం కలిసాము, ధ్యానం వచ్చానంటే మీరు ఆ స్థితులన్నీ దాటి ఉంటేనే. బట్ అవన్నీ తప్పు అని చెప్పడం లేదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ సృష్టిలో ఏది తప్పు కాదు. ఎవరికి ఏది సూటబుల్లో చూసుకోవడం అన్నది మన ధర్మం. మనకు సూటబుల్ ఏదైతే ఉందో తీసుకోవాలి, మనదే ఛాయిస్ అది. అలా లేకపోతే నష్టపోయేది మనమే. హాయిగా దేవుని ముందు కూర్చొని అన్ని కోరికలు కోరుకొని అష్టోత్తరము నామంత్రం ఏదో చెప్పేసి వెళ్ళిపోయామనుకోండి, నో యూస్. ఎందుకంటే దానికి కూడా ఒక పెద్ద కార్యక్రమం ఉంది. మనకు చాలా విషయాలు తెలియవు కాబట్టి మనం ఏదో అలా కొట్టుకొని పోతున్నాం. ఆ పూజ చేసేవంటే చేశాను, కుంకుమ పెట్టుకునే పూజ అనుకుంటారు. ఆ పటం ముందు నిలబడి అట్లా కళ్ళు మూసుకొని వెళ్ళడమే పూజ అనుకుంటారు. సో అదంతా కాదండి. షోడశోపచారాలు ఉన్నాయి, 16 ఉపచారాలు ఉన్నాయి. భగవంతునికి చేయాలంటే 16 ఉపచారాలు. 16 ఉపచారాలు ఎవరు చేస్తావు? భగవంతునికి. ఎవరు భగవంతుడు అంటే మళ్ళీ లోపలికి వెళ్ళాలి. ఎక్కడున్నాడు భగవంతుడు? సో ఇదంతా కూడా పెద్ద శాస్త్రాలు ఉన్నాయి. సో ఈ శాస్త్రాన్ని నీకు అర్థం కావడానికి ఏం చేయాలంటే మనం చెప్పేటప్పుడు శ్రద్ధగా వినాలి. ఇదంతా ఎందుకు చెప్పారంటే వినేటప్పుడు శ్రద్ధగా వింటే మిగతా అన్నీ చాలా సులభంగా వస్తాయి, చాలా సులభంగా వచ్చేస్తాయి. ఓకే. సో అర్థమైందా? మనం ఎలా వినాలి? మనమంతా శ్రద్ధగా విన్నామా? సో మనం ఎప్పుడు విన్నా, ఎక్కడ విన్నా, ఎవరు చెప్పినా విన్నా, పిల్లలు చెప్పినా, పెద్దలు చెప్పినా మనం ఎట్లా వినాలి? శ్రద్ధగా వినాలి. సో మీ స్కూల్లో ఎట్లా వింటారు? శ్రద్ధగా వింటారు. ఎట్లా కూర్చొని వింటారు? ఇట్లా కూర్చొని వింటాము. అవునా? ఇట్లా కూర్చొని వింటాము. కానీ ఎప్పుడు కూడా చిన్న వయసులోనే కూర్చోవడానికి ఇప్పుడు స్ట్రైట్గా కూర్చోండి. మొదట్లో కొంచెం కష్టం అనిపిస్తుంది, అయినా సరే కొద్దిగా స్ట్రైట్గా కూర్చోగలిగితే ఆ మెమరీ చాలా వేరుగా ఉంటుంది. సో ఉదయం లేస్తానే ఎవరైనా సరే అద్దంలో చూసుకుంటామా అండి? చూసుకోరా? అయ్యో, చూసుకుంటారు కదా. చూసుకోవాలి. ఎందుకంటే మన ముఖం మనకు బాగానే కనబడుతుందా లేదా? బాగుంటుంది కదా. కానీ ఊరికే చూసుకోవడం కాదు, ఒక 10 సెకండ్లు జస్ట్ నవ్వుతుంది, స్మైల్ చేయాలి. మన అద్దంలో మనం చూసుకుంటూ అలా చేస్తే ఏమవుతుందంటే మన బ్రెయిన్లో ఒక ఎంజైమ్ ఉత్సాహాన్ని కలగజేస్తుంది. ఒక ఎంజైమ్ రిలీజ్ అయిపోయి కార్టిజనైల్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది. అది మనకు ఉత్సాహాన్ని, ఆ రోజుకు కావాల్సిన శక్తినంతా అది ఇస్తుంది. ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంది. అందువల్ల ఉదయం లేస్తానే మనం చిన్న స్మైల్తో మన ఫేస్ను మనమే చూసుకోవాలి. సో అంతవరకు ఉన్న లేజినెస్ కానీ, డల్నెస్ కానీ, అంత ముందు రోజు ఫ్రెండ్స్తో కొట్లాడింది కానీ, అమ్మ పని చెప్పినప్పుడు చేయనప్పుడు కానీ, ఇవన్నీ ఉంటాయే, అవన్నీ వెళ్ళిపోతాయి. జస్ట్ ఎవరైనా సరే లేచిన వెంటనే జస్ట్ ఒక అద్దం ముందు నిలబడి స్మైల్ చేసుకోవాలి. చేసిన తర్వాత మన డే స్టార్ట్ అవుతుంది, అద్భుతంగా స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత ఏం చేయాలి? 6 దిక్కులకు మనం నమస్కారాలు చేసుకోవాలి. చేస్తున్నారండి నమస్కారాలు? ఎవరికైనా చేస్తున్నాము నమస్కారం? చేస్తారండి? మీ తల్లిదండ్రులకి మీరు చేస్తున్నారండి? చేయలేదు. మీరు చేస్తున్నారా? పాపం వాళ్ళు చేయనప్పుడు మీరు ఎట్లా చేస్తారు? అవునా? కానీ ఉదయం లేస్తేనే ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి లైఫ్లో. మీకు టైం ఉంది కదా, ఇబ్బంది ఏం లేదు కదా. ఎందుకంటే కొన్ని విషయాలు మనము మన డే లైఫ్లో తెలుసుకోలేకపోతే వేస్ట్ అయిపోతుందండి.
ఇది దీనికంతా టైం ఎక్కువ పట్టదు, జస్ట్ 2 or 3 మినిట్సే. ఇప్పుడు నేను చెప్పినవన్నీ చేయడానికి అంతా 2-3 మినిట్సే, 2-3 నిమిషాలు. కానీ మన లైఫ్ని చాలా చేంజ్ చేస్తుంది, ఏ రోజు లైఫ్ ఆ రోజు. ఓకే, సో 6 దిక్కులకు నమస్కారం చేసుకోవాలి అంతే. 6 4 6 చెప్పండి ఏమేమి? ఇక్కడ ఇంగ్లీష్లో చెప్పినారు, తెలుగులో ఎవరైనా చెప్తారా? తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణం. తూర్పు ఎక్కడో తెలుసు కదండి. ఇది మీ ఊర్లో ఎట్లా చూపిస్తారు, మా ఊర్లో మేము ఎట్లా చూపించాలి. సూర్యుడు ఎక్కడ ఉదయిస్తే అది తూర్పు, దానికి ఆపోజిట్ పడమర, దానికి కుడి పక్క దక్షిణము, ఎడం పక్క ఉత్తరం. అర్థమైపోయిందా? 4 దిక్కులు. మరి మిగతా 2 దిక్కులు ఏం కావాలి? 6 దిక్కులకు నమస్కారం. నైస్. సో 6 దిక్కులకు నమస్కారం. ఓకే, తూర్పు దిక్కున నమస్కారం చేస్తున్నామంటే సూర్యభగవానుడు మనకు ప్రత్యక్ష దైవం, అవునా కదా? ప్రత్యక్ష దైవం. సో దాంతోపాటు మనకు కన్న తల్లిదండ్రులు, మనకు ప్రత్యక్ష దైవాలు మన తల్లిదండ్రి. సో వారికి నమస్కారం చేసుకోవాలి. దీనిపైన చాలా ఉంది కాన్సెప్ట్, జస్ట్ సింపుల్గా చెప్పేస్తాం ఎందుకంటే ఇది చాలా ఉంటుంది కదా. ఓకే, సో ఎవరైనా సరే మీ తల్లిదండ్రులు లేరనుకో, కనీసం వాళ్ళ ఫోటోలు పెట్టుకోండి. ఎందుకంటే ఇన్స్పిరేషన్, ఇదంతా కూడా ఇన్స్పిరేషన్. మన ధర్మం, ఈ భూమి మీదకి మనం రావడానికి కారణులు వాళ్ళు, వాళ్ళని ఎన్నుకొని మనం వచ్చాము ఇక్కడికి. దానికి అనేక కారణాలు ఉంటాయి. ఓకే, తర్వాత పడమర ఎవరు ఉంటారు? ముందర పక్క తల్లిదండ్రులు ఉంటారు. మన వెనకలు ఎవరుంటారు? ఎవరుంటారు మన వెనకల? వెనకలు ఎవరుంటారు మనకేం తెలుసు? ముందరైతే కనబడుతుంది, వెనకలు ఎట్లా తెలుస్తుంది? తెలియదా? మన వెనకల మన సంసారం ఉంటుంది. సంసారాన్ని మర్చిపోతే ఎట్లా? మన వెనకల మన సంసారం ఉంటుంది. అంటే ఏంటి? భార్య, భర్త, పిల్లలు, ఇదంతా మన సంసారం, అవునా? వాళ్ళకు ఒక నమస్కారం చేసుకోవాలి. ఎందుకు నమస్కారం అంటే ఏంటి? పోయి కాళ్ళు పట్టుకునే పని లేదు. ఇక్కడ మన తల్లిదండ్రికి కాళ్ళు మొక్కుతాం. మన సంసారాన్ని మనం బాధ్యతగా చూసుకోవాలనేది గుర్తు చేసుకోవాలి. ఈరోజు నా బాధ్యత ఏంటి? నిన్న పిల్లలు నేను అరిచాను కదా, సో వాళ్ళు బాధపడి ఉంటారు. అందువల్ల పోయి సారీ చెప్పాలి. నాన్న నిన్న నేను ఏదో కోపంలో ఉన్నాను, ఏమనుకోవద్దు. వాడు ఏదో అడిగింటాడు పాపం, వాడి కోరిక వాడు కోరింటాడు. మన దగ్గర ఆర్థిక పరిస్థితి లేకుండా అనేక కారణాల వల్లనో మనం ఏం చేస్తాము? ఏదో కోప్పడి ఉంటాం. నేను కూడా తాగొచ్చు, 2 పెడితే. ఓకే, అంటే ఇది మన బాధ్యత. తర్వాత దక్షిణం ఎవరు ఉంటారండి? దక్షిణం వైపు మనం నమస్కారం చేసి ఎవరుంటారు? మన గురువులు ఉంటారు. అంటే చిన్నప్పటి నుంచి మనకు చదువు చెప్పిన గురువులు వీళ్ళంతా ఉంటారు. మనం ఈరోజు విద్యాబోధన మనం చెప్పగలుగుతున్నాం, చేయగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, చదవగలుగుతున్నాం అంటే ఎవరు కారణం అంటే మన గురువులు, అవునా? వారికి ఒక నమస్కారం చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఆ తర్వాత ఉత్తరం. ఉత్తరం ఎవరుంటారు? మన ఇరుగు పొరుగువారు, బంధువులు, స్నేహితులు. మనం మెయింటైన్ చేస్తున్నామా? ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నామా? బంధువులతో కానీ, ఇరుగు పొరుగులతో వాళ్ళతో కానీ, ఇంకా ఎవరితోనా, అది చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేస్తామంటే జనరల్గా మనం లిస్ట్ అవుట్ చేసుకుంటాం. మనకు కావాల్సిన బంధువులు ఎవరు, దూర బంధువులు ఎవరు, ఇవన్నీ లిస్ట్ అవుట్ చేసుకుంటుంటాం. సో అవి చేసుకోవద్దండి. బంధువులు అంటే బంధువులే, వాళ్ళు దూరం ఉన్నా దగ్గరున్నా అందరూ కావాల్సిన వారే, ఫ్రెండ్స్ అంతా కావాల్సిన వారే. ఎనిమీస్ లేరు మనకు. ఎనిమీస్ ఉన్నారంటే నష్టపోయేది ఎవరు అంటే మనమే. ఎందుకంటే ఇతరులపైన ద్వేషం ఉందంటే ఈజ్ అ పాయిజన్, విషం. మనం ఇతరులను ద్వేషిస్తున్నాము అంటే మన లోపల విషం తయారవుతోంది, మన లోపల విషం తయారవుతోంది, ఏమండి? సో నష్టపోయేది మనమే. అందుకే ఎటువంటి పరిస్థితుల్లోనూ ఎవరిపైనా ద్వేషం పెట్టుకోకూడదు, రిలేషన్ మెయింటైన్ చేస్తుండాలి. ఈ జీవితం వచ్చింది అన్నింటినీ ఉంచడానికే, మెయింటైన్ చేసుకోవడానికే, దేన్ని కట్ చేసుకోవడానికి కాదు. ఇక్కడ మమకారం, అహంకారం ఉండకూడదు అంతే. వాళ్ళు లేకపోతే ఏమవుతానన్న భావం ఉండకూడదు. వాళ్ళు ఉన్నారు, నేను ఉంటాను, ఉన్నంతకాలం ఉందాం అంతే. సో ఇది ఇంపార్టెంట్. ఓకే, ఆ తర్వాత మనకు ఎన్ని దిక్కులు అయిపోయినాయి? 4 అయిపోయినాయా? సో సెల్ఫ్ డిసిప్లైన్ అనేది చాలా ఇంపార్టెంట్.
ఓకే, సో మనకు 4 దిక్కులు అయిపోయినాయి. ఇక ఊర్ధ్వము, అధోలోకం. అంటే అధో అంటే మనకంటే కింది వారు, అంటే మన దగ్గర పనిచేసేవారు కానీ, లేదంటే మనం ఇతరుల దగ్గర పనిచేసేవారు కానీ, దాన్ని వాళ్ళకు మర్యాద ఇవ్వాలి. వాళ్ళు నా కింద పని చేస్తున్నారు కదా, పని మనుషులు కదా అనేది తక్కువ చూడరాదు. ఎందుకంటే అందరిలో కూడా బ్రహ్మస్వరూపం ఉందే, అందరూ కూడా బ్రహ్మాత్మ స్వరూపలే అన్న భావంతో మనం ఉండాలి. ఊర్ధ్వంలో ఎవరున్నారు అంటే మహాత్ములు, గొప్పవారు, వాళ్ళంతా ఉన్నారు. వాళ్ళకు ఒక నమస్కారం చేయాలి. ఎందుకంటే మనకి ఈ గొప్ప గొప్ప గ్రంథాలన్నీ ఎట్లా వచ్చినాయి అంటే వాళ్ళ ద్వారా వచ్చాయి. అవునా? సో అందరికీ ఒక్కసారి మనం చప్పట్ల ద్వారా నమస్కారాలు తెలియజేస్తున్నాం. రెండవది చాలా ఇంపార్టెంటు, మనసును శాంతంగా ఉంచుకునే కళ. మనందరికీ మనసు శాంతంగా ఉందండి? ఉన్నవాళ్ళు చేయొద్దండి. కొందరు ఎత్తారు, వాళ్ళకి చేపట్టు. మీకెందుకు శాంతంగా లేదు? పిల్లలు కదా, ఎందుకు శాంతంగా లేదు? కష్టం ఉందా? మనసు శాంతంగా ఉండకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయా? ఉంటాయి కదండి. మనస్సు అంటే ఎక్కడుంది? మనస్సు అంటే ఏంటి? మనం పదం వాడుతున్నాం. మనస్సు అంటే ఏమిటి? ఎవరైనా చెప్తారా డెఫినేషను? మనమైతే మాట్లాడుతున్నాం కదా, నా మనసు బాగాలేదంటాం. అది ఎక్కడుంది? శరీరంలో ఎక్కడుంది? ఏ పార్టుకు దగ్గర ఉంది మనసు అన్నది ఏంటి? అది తెలుసుకోలేకుండా మనము ఈ ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు పోవడానికి రాదు. మెయిన్ ఈ పదాలు వాడుతున్నాం మనం. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, ఆత్మ, శరీరము వాడుతున్నామా లేదా పదాలు? మరి వాటికి అర్థం తెలియకుండా మనం ముందుకు పోవడానికి రాదు. ఊరికే పదాలు వల్లిస్తే లాభం లేదు. మనసు అంటే ఏంటి అని తెలియాలి. మనస్సు తెలియకపోతే నువ్వు 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు ధ్యానం చేసినా, పుస్తకాలు చదివినా, దానికి క్లారిటీ లేకపోతే వృధా అవుతుంది. మనస్సు అనేది శరీరంలో ఎక్కడుంది చెప్పండి? ఎక్కడుంది? తెలీదు అంటే తెలీదు అని గట్టిగా చెప్పండి. నాకు 3 సౌండ్లు వచ్చాయి అంతే. బ్రెయిన్ అనేది మెదడు, మైండ్ అంటే మనసు. బ్రెయిన్ వేరు, మైండ్ వేరు. మైండ్ అంటే మనసు, బ్రెయిన్ అంటే మెదడు. మెదడు ఎక్కడుంది చెప్పండి? ఎక్కడ? తలలో ఉందా? ఏం డౌటా? వాడు ఒక సినిమాలో నా బ్రెయిన్ ఏం చెప్తే అది చేస్తానని చెప్పి వాడు మోకాల దగ్గర తిప్పుతూ ఉంటాడు. నా బ్రెయిన్ షార్ప్ ఉండాలని మోకాల్ని తిప్పుతుంటాడు ఇట్లా. సో మనకి ఎక్కడుంది బ్రెయిన్? ఇక్కడ ఉంది కదా. ఓకే, దాన్ని ఖాయం చేసుకోండి, మళ్ళీ దానికి దింపొద్దండి, దాన్ని అక్కడే ఉంచండి. మరి మనసు ఎక్కడుంది చెప్పాలి? మనసు ఈడుందా అండి? మనసు ఈడుందంటే మేడం చెప్తున్నారు, ఇంకా ఎవరు చెప్తారు? మీరు చూసారా మేడం మనసును? చూడలేదా? మరి ఇక్కడ చెప్తున్నారు మీరు. ఎట్లా మరి? మనం పదం చిన్నప్పటి నుంచి వాడుతున్నాం కదా. మన ఆలోచనలే మన మనస్సు అంటున్నారు మేడం. ఇంకా ఆత్మ వేరే ఉంది సార్, ఆత్మపదం వేరే ఉంది. ఇంకా మీరు ఇప్పటి వరకు మనస్సు అన్న పదాన్ని ఎన్ని లక్షల సార్లు వినింటారు, ఎన్నిసార్లు ఉపయోగించుంటారు, అవునా? మరి దాని క్లారిటీ లేకపోతే ఎట్లా మనకు? సో అది ఇంపార్టెంట్. అందుకే దాన్ని ఎక్కువగా మీకు స్ట్రెస్ చేస్తున్నా.
నిద్రపోయినప్పుడు మనసు ఉందా? లేచిన వెంటనే మనసు వస్తుంది, అవునా? అది ఎట్లా వస్తుంది? మనసు అనేది ఎప్పుడు ఉండాలి కదా. నిద్రపోయినప్పుడు లేని మనసు లేచిన వెంటనే మనకు వస్తుంది. అంటే ఏంటి? ఆలోచనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఆలోచన? తలలో నుంచా? మైండ్లో నుంచా? తలలో నుంచి, మైండ్లో నుంచి. ఇంకా ఇంకా ఓకే, తలలో నుంచి. అసలు తలలోకి ఎట్లా పోయాయి? అవునా? ఇంపార్టెంటే కదా. అందుకే బాగా వినండి. తలలోపలికి ఎట్లా వెళ్ళాయి? తలలోపలికి ఎట్లా వెళ్ళాయంటే 5 జ్ఞానేంద్రియాల ద్వారా లోపలికి వెళ్ళాయి. అంటే ఏంటి? 5 జ్ఞానేంద్రియాలు అంటే ఏమిటి? 5 జ్ఞానేంద్రియాలంటే వేటి ద్వారా అయితే మనం తెలుసుకున్నామో, చూస్తున్నామో, వింటున్నామో అవన్నీ కూడా జ్ఞానేంద్రియాలు అంటారు. అవి ఏంటి అంటే 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కులు. 2 ముక్కులు కాదా? 2 ఉన్నాయి కదా ఇక్కడ. ఒకటేనా? ఒక ముక్కు, రైట్, మీ ప్రకారమే పోతాం. ఒక ముక్కు, ఇంకా నాలుక, నోరు వేరు, నాలుగు వేరు. ఓకే, ఇంకా చర్మం. వీటినంతా 5 జ్ఞానేంద్రియాలు అంటారు. కళ్ళ ద్వారా చుట్టూ చూస్తున్నాము, గ్రహిస్తున్నాము. చెవుల ద్వారా వింటున్నాము, గ్రహిస్తున్నాము. ముక్కు ద్వారా వాసన తీస్తున్నాము. నాలుగు ద్వారా రుచి చూస్తున్నాము. చర్మం ద్వారా స్పర్శ చూస్తున్నాము. ఈ 5 ద్వారా మనము లోపలికి ఏదైతే తీసుకుంటున్నామో ఆహారంగా దాన్ని జ్ఞానము అంటారు. ఇదంతా కలిపి లోపల ఒక రూపం ఏర్పడుతుంది. ఆ రూపం ఏంటి? కనపడదు. ఇదంతా కలిసి స్టోర్గా తయారవుతుంది లోపల. ఇదంతా చూసిందంతా కూడా. సో మనం కళ్ళు మూసుకుంటే ఆలోచనలు వస్తున్నాయండి, కట్ చేయలేకపోతున్నాము అంటారు. అవునా అండి? ఇప్పుడు అన్నీ బంద్ చేసావు కదా. చూడడం లేదు, మాట్లాడడం లేదు, వాసన పీల్చడం లేదు, వినడం లేదు. మరి ఎందుకు మనసు ఏం చేస్తోంది మీకు? అన్నీ బంద్ చేసాం కదా. మరి ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చాయి? ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చాయి? ప్లీజ్, ఎవరో మాట్లాడుతున్నారు కదా, దయచేసి మాట్లాడుతుంది. సెల్ ఫోన్ ఉంటే బంద్ చేయండి ప్లీజ్. మధ్యలో డిస్టర్బ్ కాకుండా. ఇంపార్టెంటే కాదా ఇది? సో ఎప్పుడైతే ఇవన్నీ మనం అన్నీ మూసేసినా కూడా మరి ధ్యానంలో మనకి ఎందుకు డిస్టర్బెన్స్ జరుగుతుంది? నాకు ఆలోచనలు వస్తున్నాయంటే కట్ కావడం లేదంటాం. సో ఇవన్నీ కూడా మనం ఏవైతే తీసుకున్నామో అది మనసు రూపకంగా లోపలే ఉండిపోయింది. సో దాన్ని మనం అధిగమించాలి. ఎట్లా అధిగమించాలి? దాన్ని అధిగమించినప్పుడే అది మన కంట్రోల్లో ఉంటుంది. లేదంటే దాని కంట్రోల్కి మనం వెళ్ళిపోతాము. సో ధ్యానం చేస్తున్నాము, శ్వాస మీద ధ్యాస పెట్టాము. పెట్టినా ఒక 5 నిమిషాల వరకు బాగుంటుంది. మళ్ళీ ఆలోచనలు వచ్చాయి. ఆలోచనలు వచ్చాయంటే ఎట్లా వచ్చాయి? నీ మనసు ఎప్పుడు చంచలం. అది చంచలం. మనసు యొక్క ధర్మం అది చంచలం. దాన్ని అధిగమించడానికి నువ్వేం చేయాలి? మళ్ళీ శ్వాస మీద పెట్టాలి. సో దీనికి ఒక చిన్న కథ చెప్తాను నేను. చిన్న కథ ద్వారా నీ మనసుని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవచ్చు నీకు అర్థమవుతుంది. ఒక ఋషి ఉన్నాడు. సో అతనికి ప్రతిసారి ఏదో పనులు చేసుకోవడానికి పెట్టుకోవడం తన తపస్సుకు ఇబ్బంది కలిగిస్తాడు. సో ఆయన ఏం చేశాడు? ఒక తపస్సు చేసి తనకు పని చేయడానికి ఒకదాన్ని సృష్టించుకున్నాడు. సో అది అన్ని పనులు చేస్తుంది. పనులు చేయడానికే అది సృష్టించాడు. సో తను ఏమనుకుంటే అది చేసేస్తుంది అది. సో తన ఉద్దేశం ఏంటి? నేను ఏ పని చేయనా అది చేసేయాలి. సృష్టింపజేసుకున్నాడు. సో అన్ని పనులు చెప్తున్నాడు. లాస్ట్కి ఏమైపోయింది అంటే అది పని చెప్పకుంటే ఊరికే ఉండదు. నాకు పని చెప్పు, పని చెప్పు, పని చెప్పు అంటూనే ఉంటుంది. సో అతనికి దీనికి పని చెప్పడమే ఒక పెద్ద పని అయింది. తను అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. సో అప్పుడు ఏం చేయాలి? దానికి ఏదో పని చెప్పాలి. అతనికి ఏం చెప్పాలో తెలియలేదు. తన ధ్యానం అంతా భగ్నం అయిపోయింది. సో లాస్ట్కి అతనికి ఒక ఐడియా వచ్చింది. ఒక తాటి చెట్టును చూపించి దాన్ని ఎక్కుతూ దిగుతూ ఉన్నాడు. సింపుల్. నేను చెప్పేంత వరకు దాన్ని ఎక్కుతూ దిగుతూ ఉన్నాడు. అయిపోయింది. దానికి పని చెప్పాడు, ఆ పని చేస్తూ ఉండి తన పని దాన్ని చేసుకుంటున్నాడు. సో ఇక్కడ ఏం జరుగుతుంది? మనం కూడా
శ్వాస అనేది మన ఆధారంగా తీసుకొని మనకు ఆలోచన వచ్చింటే శ్వాస మీదకి వెళ్ళాలి. ఆలోచనలు వచ్చాయంటే శ్వాస మీదకి వెళ్ళాలి. ఎప్పుడైతే శ్వాస మీదకి వెళ్ళిపోతామో శ్వాసలు క్రమేణా తగ్గిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే శ్వాసలు క్రమేణా తగ్గుతున్న కొద్దీ ఆలోచనలు కూడా క్రమేణా తగ్గుతుంటాయి. శ్వాసలకు ఆలోచనలకు అంత లింక్ ఉంటుంది. శ్వాసలు తగ్గిస్తే ఆలోచనలు తగ్గిపోతాయి. శ్వాస ఇంకా సూక్ష్మంగా అవుతున్న కొద్దీ నీ ఆలోచనలు కూడా నిర్మానుష్యం అయిపోతాయి. ఎప్పుడైతే అది అయిపోయినప్పుడే నీలోకి విశ్వశక్తి రావడం జరుగుతుంది. అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక రెండో పాయింట్ ఏంటంటే ఇక్కడ మనకు తెలియకనే కొన్ని అనుభవాలు జరుగుతుంటాయి లోపల. సో అనుభవాలు వస్తున్నాయి కదా అని మళ్ళీ నువ్వు శ్వాస మీదకి రాకూడదు. అది ఆలోచన అనుభవం అనే నీకే అర్థమవుతుంది. అది ఆలోచన అయితే శ్వాస మీదకి రండి, అనుభవం అయితే దాన్ని చూస్తూ ఉండండి. ఇది ఎందుకు వచ్చింది, దేనికోసం వచ్చింది, ఇవన్నీ వద్దు, విశ్లేషణలు వద్దు. అనుభవం వచ్చిందా, వచ్చింది, దాన్ని చూస్తూ ఉండు. వేరే లోకానికి వెళ్ళావు, ఆ లోకాన్ని చూస్తున్నావు, చూడంతే. ఇది ఏ లోకము, ఇంద్రలోకమా, స్వర్గలోకమా, ఇవన్నీ వద్దు, చూడంతే. ఎందుకంటే దీనికి అతీతంగా మనం వెళ్ళాలి. అతీతంగా వెళ్ళినప్పుడు ఏం చేయాలి, దాని గుండా ప్రవేశం చేస్తాం అంతే. మళ్ళీ దాన్ని విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం లేదు. నీ కళలు కానీ దేన్నైనా సరే విశ్లేషణ అక్కర్లేదు. అర్థమైంది కదండి. ఇదంతా కూడా సీనియర్ సాధకులకు కూడా అర్థం అవడానికి నేను చెప్తున్నా కొద్దిగా. సో ఎప్పుడైతే ఈ ఉన్నామో ఆ తర్వాత అనుభవాల పరంపర జరుగుతూ ఉంటుంది. సో దాన్ని దాటి కూడా మనం వెళ్ళాలి. దాన్ని దాటి అంటే ఇట్లా చూసుకోవద్దండి, ఇట్లా చూసుకోండి, నీ లోపలికి నువ్వు వెళ్ళాలి అన్నది. ఓకే, ఇదంతా కూడా నీకు ఎప్పుడు సాధ్యమవుతుందంటే నీ మనసును శాంతంగా ఉంచుకున్నప్పుడు మాత్రమే. నీ మనసును శాంతంగా ఉంచుకోవాలంటే నీ అయితే జ్ఞానేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎంత కావాలో అంతే వాడండి. ఉన్నాయి కదని ఇష్టానుసారం వాడవద్దు. అవతల వాళ్ళు మాట్లాడుతున్నారు కదని చెవు ఇవ్వద్దు. ఏదో కనబడుతున్నాయని చూడవద్దు. నోరుంది కదా అని ఎక్కువ మాట్లాడవద్దు. అవసరమైనంతనే మాట్లాడాలి. 10 మాటలకు ఒక మాటగా సమాధానం ఉండాలని చెప్పి శక్తి బాబా చెప్తారు. 10 మాటలకు ఒక్క మాట సమాధానం ఉండాలి. ఇప్పుడు నేనైతే అది పాటించను ప్రస్తుతానికి, ఎందుకంటే నేను చెప్పడానికి వచ్చాను కాబట్టి అది నాకు వర్తించదు. అర్థమైంది కదండి. 10 మాటలకు ఒక్క మాట సమాధానంగా ఉండాలి. ఓకే, ఇదంతా కూడా మనసును శాంతంగా ఉంచుకోవడం అన్నది. ఇక బాహ్యంగా మనల్ని ఎక్కడ ఇబ్బంది పడుతున్నాయంటే 16 దోషాలు ఉన్నాయండి మనలో. ఎన్ని దోషాలు? 16 దోషాలు ఉన్నాయి మనలో. మనకు తెలియదు కదా. దోషం అంటే ఏంటి? దోషం అంటే దోషమే కదా. అది తెలుగు పదమే కాబట్టి మళ్ళీ దానికి చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, సో 16 దోషాలు ఏంటో ఒకసారి తెలిస్తే మనకు అర్థమవుతుంది ఉన్నాయా లేదా అని. ఓకే, 16 దోషాలు చెప్పుకుందామా? ఊరికి మీరు తలుగుతే నాకు ఎట్లా తెలుస్తుంది అనుకున్నాను. కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరం, ఇవి 6 ఉన్నాయి. అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరం అంటే అరిషడ్ వర్గాలు అంటారు. దీన్ని సాధించడానికి అనేక సంవత్సరాలు తపస్సు చేస్తారు చాలా. సో మనలో నిజంగా అవి పోయింటే మనకి తపస్సుతో పని లేదు. ఉన్నాయా లేదా మనం చూసుకోవాలి. అంటే కోరికలు ఉన్నాయా లేదా? మన కోరికలు లేవులేండి. ఉన్నాయా? ఉంటే దోషమే. అయ్యో, ఉంటే దోషమే. ఉంటే కోపము, అయ్యో దోషం. లోభం అంటే ఏమి? పిసినారితనం. అంతే, ఇంకేం లేదు. అది పోవాలంటే ఏం చేయాలి? మన దగ్గర 10 రూపాయలు అంటే 1 రూపాయి ఇచ్చేద్దాం అంతే, అయిపోయి వెళ్ళిపోయినట్టే. పిసినారితనం వెళ్ళిపోతుంది. నేను ఎగ్జాంపుల్ చెప్పిన 10 రూపాయలు అంటే అంతే. 100 ఉంటే 10, 1000 ఉంటే 100, 10,000 ఉంటే 1000, 1,00,000 ఉంటే కొంచెం కష్టమే కదా. ఈ సంఖ్య పెరిగే కొద్దీ ఇట్లా కూడా కొంచెం కష్టం అనిపిస్తుంది. దాన్నే లోపం. అది పెరుగుతున్నా కూడా ఇది పెరగాలి. ఇది ఎంత పెరుగుతుంటే అది అంత పెరుగుతూ ఉంటుంది. చాలా సింపుల్ రీజన్. చాలామందికి అర్థం కాదు. నిజంగా నీకు డబ్బు కావాలంటే నీ దగ్గర ఏముందో ఫస్ట్ ఇవ్వడం నేర్చుకో. వెరీ సింపుల్. ఇది చాలా చోట్ల ప్రూవ్ అయింది. నీకు డబ్బు కావాలి, ఓకే, నీదో ఎంత ఉంటే అంత కొద్దిగా ఇవ్వడం ప్రయత్నం చేయి, నీకు డబ్బు వస్తుంది. నువ్వు కష్టాల్లో ఉన్నాయి, నీ కష్టాలు తీరాలి, నువ్వు కొద్దిగా దానం చేయడం మొదలుపెట్టు, తీరిపోతాయి. చాలామందికి అర్థం కావాలి.
నీ దగ్గర ఏముంటే అది కూడా మొదలుపెట్టు. ఇప్పుడు చాలామంది పిరమిడ్ మాస్టర్స్ ఏం చేస్తున్నారు, ఎక్కడెక్కడో దూరం ఉంటారు, వాళ్ళు వస్తారు ఇక్కడికి క్లాసులు చెప్పడానికి వస్తారు. ఇప్పుడు మనకు డోన్ నుంచి మేడం వాళ్ళు వచ్చారు. ఎందుకోసం వచ్చారు? వాళ్ళకున్నది ఇవ్వడానికి వచ్చారు. ఇస్తున్న కొద్దీ సంతోషం పెరుగుతూ ఉంటుంది. నిజంగా ఆనందం చాలా గొప్పగా ఉంటుంది. లేకపోతే ఈ ఎండలో అంత దూరం నుంచి వాళ్ళు రావడం అంటే ఎంత ఆనందం ఉంది వాళ్ళకు, అవునా కదా? అట్లా మనం కూడా మనకి ఏదైతే ఉందో అది కూడా మొదలు పెట్టాలి. అంత గొప్పగా ఉంటుంది. కామ, క్రోధ, లోభ, మోహాన్ని వీడండి. అది ఉంటేనే నాకు అవుతుంది, ఫ్యాన్ ఉంటేనే నేను కూర్చోగలను, ఏసీ ఉంటేనే పడుకోగలను, బండి ఉంటేనే నడవను, ఇవన్నీ తీసేయండి. మోహం ఉంటే ఎంజాయ్ చేయండి, లేదన్నప్పుడు ఇది కూడా ఏది ఉంటే దాంతో. ఒక స్వామీజీ వెళ్తున్నాడు శిష్యులతో, ఒక ఊర్లోకి వచ్చాడు. అదే ఇక్కడ మా బాబా గుడి దగ్గరికి వచ్చారు. లక్షణంగా వీళ్ళు భోజనం చేసి పెట్టారు. ఆ అబ్బాయి ఈరోజు ప్రసాదం అనుకున్నారు, తిన్నారు. దేవుడిచ్చిన ప్రసాదం తిన్నారు. ఇక్కడి నుంచి ఇంకా వేరే ఊరికి వెళ్తున్నారు. మధ్యలో అడవి వచ్చింది. గురువు అందరినీ కూర్చోబెట్టేసి మళ్ళీ ప్రార్థన చేశాడు. అబ్బా దేవుడా, మాకు ఈరోజు చక్కటి ఉపవాసాన్ని ఇచ్చామన్నాడు. ఫుడ్ ఇచ్చినప్పుడు దేవుడికి థ్యాంక్సే, ఫుడ్ లేనప్పుడు కూడా దేవుడికి థ్యాంక్సే. అంటే ఏంటి? మోహం లేదు. అది ఉంటేనే, ఈ టైంకి ఇది ఉంటేనే, ఇవన్నీ లేదు. ఇప్పుడు మీరు అనుకున్నారు కాఫీ కావాలనుకున్నారు, కాఫీ వచ్చిందా లేదా? ఒకవేళ కాఫీ రాలేదనుకో, అబ్బా కాఫీ లేదనుకో. ఇప్పుడు జనరల్గా విందు అని రాశారనుకో, కానీ విందు లేదనుకో ఏమవుతుంది? ఏమైనా అవుతుందా? ఏం కాదు. అబ్బా చక్కటి ఉపవాసం ఇచ్చాడు భగవంతుడు, అంతే. సో ఏది ఇస్తే దాన్ని ఎంజాయ్ చేయి, ఏది లేదంటే దాన్ని వదిలేసి. మోహం ఉండకూడదు. దేని ఉంటే అది పట్టుకో, అంతే. దాంతోనే తృప్తి పడుతుంది. చాలా బాగుంటుంది అది లైఫ్. కోరుకోవడం వల్లనే ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. ఉండాలి, మినిమం కోరికలు ఉండాలి, అంతే. మరి ఎక్కువ ఉండకూడదు. నీ దుఃఖాలకంతా కారణం ఏంటంటే కోరికలే, మితిమీరిన కోరికలు, అత్యాశ, దురాశ. మితాశ ఉంటే నో ప్రాబ్లం, ఈరోజు ఉంటే రేపు అయిపోతుంది. ఓకే, ఈ బాగా కోరికలు అన్న పాయింట్ దగ్గర మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మనసు ఎప్పుడు కోరుకుంటూనే ఉంటుంది, కానీ ఇది నాకు అవసరమా కాదని మనం చూసుకోవాలి. ఇప్పుడు నడిచిపోయేటప్పుడు నడిచిపోతే వెళ్ళిపోతుంది. లేదు నాకు సైకిల్ కావాలి, సైకిల్ ఉంటే బాగుంటుంది, సమయం కలిసి వస్తుందంటే ఓకే, అది కోరిక కాదు, అవసరం. కానీ సైకిల్తో పోయేది నీకు స్కూటర్ ఉందనుకో, కారు కావాలనుకో, అది కోరిక. అక్కడ నీకు దుఃఖం మొదలవుతుంది. నీ అవసరానికి తగ్గట్టుగా ఉందా లేదా చూసుకో. అవసరాలు తీరిపోతున్నాయా వెళ్ళనుకోండి, ఇక ఈ కామ, క్రోధ, లోభ, మోహాల నుంచి వెళ్ళిపోతాం. ధనము, దర్పము ఇవన్నీ ఉన్నాయే, నాకు ఇంత ఉంది, నాకు ధన జన గర్వం అంటే నీకు శంకరాలయ చెప్పాడు, నాకు ఇంత ఉంది, ఇంతమంది మనుషులు ఉన్నారు, ఇంతమంది బంధువులు ఉన్నారు, ఇన్ని మేడలు ఉన్నాయి, మిద్దెలు ఉన్నాయి. హరిత నిమేషిత కాల సర్వం, ఒక్క నిమిషంలో అన్నీ పోతాయి. నువ్వు ఉంటే కదా అవన్నీ, నువ్వే గ్యారెంటీ లేవు అని అర్థమైందంటే. సో అది ఇంపార్టెంట్. ఇదంతా దోషాల కింద వస్తాయి మనకు. ఫస్ట్ దాన్ని క్లారిటీ తీసుకోండి. కామ, క్రోధ, లోభ, మోహ, మదం, ఆశ్చర్యాలు. ఎవరిని చూసి అసూయపడవద్దు, ఈర్ష్యపడవద్దు. ఎందుకంటే ఈ జీవితంలోకి, ఈ జన్మలోకి ఎవరంతకు వాళ్ళు వచ్చారు, ఎక్కడ కంపారిజన్ లేదు, ఎవరితో నువ్వు పోటీ లేదు. ఇప్పుడు నీ ఆధార్ ఉంది, నీ ఆధారం కోరుకుందా? నువ్వు వేలిముద్ర వేస్తేనే నీ ఆధార్ నెంబర్ వస్తుంది, నీ ఫోటో వస్తుంది. అంటే ఏంటి? నీకు నీవే ఇక్కడ ఈ ప్రపంచంలో, నీలాగా ఇంకా ఎవరు లేరు. ఎవరు లేనప్పుడు పోటీ ఎక్కడుంది నీకు? ఎవరితో ఎందుకు కంపేర్ చేస్తావు? డబ్బున్న వాళ్ళతో ఎందుకు కంపేర్ చేస్తావు? ఆ జీవితాన్ని అనుభవించి ఇక్కడికి వచ్చేసావేమో నువ్వు. మరి ఎందుకు కంపేర్ చేసుకోవాలి? వాళ్ళ కారు ఉంది, మేడలు ఉన్నాయి, మిద్దెలు ఉన్నాయి, అందంగా ఉంది, అందంగా లేదు, గుడ్డివాడు, కుంటివాడు, ఎవరి జీవితాన్ని కోరుకొని వాళ్ళు ఇక్కడికి వచ్చారు అంతే. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావు? మనకు తెలియదు, కంపారిజన్ మొదలు పెడుతున్నావు, కంపేర్ చేసుకుంటున్నావు. ఈ కంపారిజన్ వల్ల కంప్ అయిపోతావు. నీకు నువ్వే దిక్కు. బుద్ధుడు చెప్పాడు, ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి, ఎవరితో కంపేర్ చేసుకోవద్దు. అందరూ బ్రహ్మస్వరూపులే, అందరూ ఆత్మస్వరూపులే అన్న జ్ఞానం నీకు ఎప్పుడు వస్తుంది అంటే ఈ ఆత్మజ్ఞానం వల్లనే సాధ్యమవుతుంది. ఇప్పుడు 6 తెలుసు. తర్వాత మనసు శాంతంగా ఉండకపోవడానికి ఏంటంటే రజోగుణము, తమోగుణము. రజోగుణం అంటే ఆవేశం, కోపము, ఇవన్నీ కూడా ఇప్పటికిప్పుడు అయిపోవాలి, వాని అంతు చూస్తా, నాకెందుకు సాధ్యం కాదు, నేను చేస్తా. సో కొన్ని సమయాల్లో రజోగుణం కావాలి.
కొన్ని సమయాల్లో తమో గుణం కావాలి. ఇప్పుడు ఎవడైనా మనం తిట్టాడనుకో, మనం ఏం చేయాలి? తమో గుణంలో ఉండాలి, రజోగుణంలో ఉండకూడదు. తిట్టే తిట్టుకొని అనుకోవాలి మనం. అంటే దున్నపోతు మీద వర్షం కూర్చున్నట్టుగా ఉండాలి మనం. అప్పుడు మనం ఏమైపోవాలి? నిజంగా అప్పుడు ఆ గుణం మనకు ఉపయోగపడుతుంది. సో ఉన్న ఏ గుణాలు అయితే ఉన్నాయో వాటిని మనము మార్చుకోవాలి మనకు అనుగుణంగా. తిట్టుకొనిలే, నాకు వచ్చిన నష్టం ఏంటి? బుద్ధుడు అదే పని చేశాడు. బుద్ధుడు చేసిన పని అదే. బుద్ధుడు ఒక ఊరికి వెళ్ళాడు. అరే మా పిల్లలంతా సన్యాసం చేస్తున్నావు, నువ్వేం మనిషి అది ఇది బాగా తిట్టారాయన. తిట్టిట ఊపాడు. ఇంకొక ఊరికి వెళ్ళాడు. అబ్బా నీ వల్ల మా పిల్లలందరూ కూడా చాలా బాగుపడుతున్నారు, గొప్పవాళ్ళు అవుతున్నారు, చాలా మంచి స్వామి అన్నాడు. దానికి ఇట్లా అన్నాడు. మరి బుద్ధుడి శిష్యులు మళ్ళీ ఊరు దాటిన తర్వాత వాళ్ళంతా కోపంగా తిట్టేప్పుడు మీరు ఏం చేశారు? మీరు శాంతంగా ఉన్నారే అన్నాడు. తీసుకుంటే మనది అవుతుంది, తీసుకోలేదంటే వాళ్ళది అవుతుంది. అంతేనండి. ఏదైనా నువ్వు నాకు 10 రూపాయలు ఇచ్చావనుకో, నేను తీసుకున్నాను అనుకో ఏమవుతుంది? నాది అవుతుంది. నేను తీసుకోలేదనుకో నీదే అవుతుంది. నువ్వు నన్ను తిట్టావు, నేను తీసుకున్నాను అనుకో నావైతాయి, తీసుకోలేదనుకో నీవే అవుతాయి. సో ఇదంతా కూడా మనసు శాంతంగా ఉంచుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. ఆ తర్వాత ఇంకొక 8 ఉన్నాయి. ఏంటి అంటే అవి మనం బాగా వాడుకుంటూ ఉంటామండి. కులం, బలం, ధనం, యవ్వనం, సౌందర్యం, తపో, రాజ్య, మదాలు. అవునా? కులం గురించి మాట్లాడుకుంటుంటామా? వీళ్ళెవరు? మా వాళ్ళేనా? మనోళ్ళేనా? బలం, మీసాలు తిప్పేస్తుంటారు, వాళ్ళంతా చూస్తాను. ఇదంతా ఇక్కడ మనసు శాంతంగా ఉంచుకోవడానికి అవకాశం ఎక్కడున్నాయి? ఇది డబ్బు ఇక వాడికైనా ఉండేది, నా దగ్గర చూస్తారా? నా దగ్గర ఎన్ని ఉన్నాయి చూస్తారా? ఇది సౌందర్యం. సో ఎంతకాలం ఉంటుందండి ఈ సౌందర్యం? కావాల్సింది ఆత్మ సౌందర్యం, బాహ్య సౌందర్యం కాదు. నిజంగా మనము ఆత్మ సౌందర్యాన్ని చూడగలిగితే బాహ్య సౌందర్యం కూడా చాలా గొప్పగా కనపడుతుంది. మనం చూడలేకపోతున్నాం, బాహ్య సౌందర్యాన్ని చూస్తున్నాం. అది కాదు చూడాల్సింది. అందుకే మన మాట, నువ్వు ఏంటి, నీ స్థితి ఏంటి తెలియాలంటే నీ దగ్గర నుంచి ఒక 4 మాటలు వింటే తెలిసిపోతుంది. దట్ ఈస్ ద మీటర్ ఆఫ్ ది స్పీచ్ ఈజ్ ద మీటర్ ఆఫ్ ద సోల్ అంటారు. అంటే నీ యొక్క ఆత్మస్థితి ఏంటంటే నీ మాటల ద్వారా తెలుస్తుంది. నీ మాటల ద్వారా నీ ఆత్మస్థితి తెలుస్తుంది. అందుకే మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఎప్పుడు ఎదుటివాడికే అవకాశం ఇవ్వాలి మాట్లాడడానికి. మనం వినడానికి ఎక్కువ ఉపయోగపడాలి. తప్పదనుకున్నప్పుడు మనం మాట్లాడాలి. అదేంటి? 10 మాటలకు ఒక మాట. ఇప్పుడు మీరు చేస్తున్నారు కదా, బాగుందా అంటే తల ఊపుతారు కదా, అట్లా కాకుండా ఇప్పుడు నేను చెప్పిందంతా మీకు అర్థమవుతుందండి. మరి మీకు అర్థమైనట్టు నాకు ఎట్లా అర్థం కావాలి? సో ఇవన్నీ కూడా మనం ఏదైతే తీసేయాలో దాన్ని తీసేయాలి, ఏవైతే ఉంచుకోవాలో దాన్ని ఉంచుకుంటే మనసు శాంతంగా ఉంటుంది. అర్థమైందండి? ఇక మూడవది రెండుకే మర్చిపోయారా? మూడవది నైస్ సార్, నైస్. సార్కి ఒక్కసారి లేదని కొంచెం కష్టమే, నేను ఊరికే మిమ్మల్ని అడుగుతున్నారు కానీ గుర్తు పెట్టుకోలేదండి. అది ఒక 10 సార్లు 15 సార్లు మనం చదివితే గుర్తు పెట్టుకుంటాం. ఊరికే మిమ్మల్ని అడుగుతున్నా, అవేర్గా పెంచడానికి ఉంచడానికి నేను చేస్తున్నాను కానీ. ఓకే, రూపకల్పన అంటే ఏంటి? ప్లానింగ్ ఇట్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ప్లానింగ్ అనేది, ప్లానింగ్ మనం ఇక్కడికి వచ్చినాక ప్లాన్ చేస్తున్నామా? ఇక్కడికంటే ఇక్కడికి కాదు. ఈ శరీరంలోకి వచ్చినాక ప్లాన్ చేస్తున్నామా? పైన చేస్తున్నామా? పైన చేస్తున్నాం. గ్యారెంటీనా అది? ధ్యానం ఎందుకు? మనకు ముందు నుంచి పెద్దలు చెప్తున్నారు కదా. పెద్దలంటే మనకి ఇప్పుడు కష్టమైపోయి కదా, పెద్దలంటేనే మనం అక్కడికి వెళ్ళిపోతున్నాము. సరే, ఏదైతే సరే, మన ఋషులు అందాంలే. ఓకే, మన ఋషులు ఏం చెప్పారు? మన రాతను భగవంతుడు రాశాడు అని. అవునా? అవునా కదా? దాన్ని నమ్మాం కదా. రైట్.
సో దాన్నే కొద్దిగా మాడిఫికేషన్ చేస్తున్నాం. అది సత్యదూరం కాదు, అది సత్యమే. మన రాతను పైవాడు రాశాడు. పైవాడు ఎవరు అంటే నువ్వే మళ్ళీ ఆ పైవాడు. నువ్వు పైన ఉన్నప్పుడు రాసావు, ఇక్కడ ఉన్నప్పుడు రాసే కింది వాడు అంటావు. నువ్వు పైన ఉన్నప్పుడు రాసుకొని వచ్చావు. సో పైవాడు నువ్వే. పైన ఉన్నప్పుడు నువ్వు ఎట్లా ఉంటావు అంటే చాలా ప్యూర్గా ఉంటావు. దాన్ని ఎలా రాసుకుంటావు అంటే గత జన్మలో నువ్వు ఏం చేసావు, గత జన్మలో నువ్వేం చేసావు, దాని ఫలితాలు ఏంటి, దాన్ని ఏ విధంగా నువ్వు మళ్ళీ జ్ఞానం పొందించుకోవడానికి ఏ రకంగా చేస్తే నీకు బాగుంటుంది అన్నది నువ్వు చూసుకోవాలి. అదంతా పైన చూపిస్తారు, మనకి సినిమా చూపిస్తారండి. మొత్తము సినిమా అంతా చూపిస్తారు, మనం బాగా చూడొచ్చు. సినిమా చూసేటప్పుడు మనం ఎట్టుంటామంటే మనకు మన ఈ సినిమా చూసామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బాహుబలి చూసామనుకో. బాహుబలిలో రానా అంటే మనకి ఎవరు తెలియదు, ప్రభాస్ అంటే కూడా తెలియదు అనుకో. అప్పుడు మనం ఎవరి పక్కన చూస్తామా, వాడు ఫైట్ చేస్తున్నాడు, వీడు ఫైట్ చేస్తున్నాడు, వాడు పాట పాడుకుంటున్నాడు, వీడు పాట పాడుతున్నాడు, మనకేం తేడా లేదు. మనం న్యూట్రల్గా ఉంటాం, సినిమాని ఎంజాయ్ చేస్తాం. అట్లా నువ్వు పైకి పోయినప్పుడు నీ సినిమాని నీకు చూపించేటప్పుడు కూడా నువ్వు అట్లాగే ఉంటావు న్యూట్రల్గా. అరే ఇక్కడ చాలా తప్పు చేశాను, ఇక్కడ చాలా మంచి టైం ఉండింది, నేను ధ్యానం చేయలేకపోయినాను, ఇక్కడ నేను సహాయం చేసే అవకాశం వచ్చినా చేయలేకపోయినానే అన్నది నువ్వు చూసుకుంటూ అరే ఈసారి అట్లా కాదు, నేను చాలా బాగా ప్లాన్ చేసుకోవాలి. సో ఇటువంటి పరిస్థితుల్లో నేను ఏం చేయాలి అన్నది నువ్వు అన్నీ ఫిక్స్ చేసుకొని వస్తావు. ఫిక్స్ చేసుకున్న తర్వాత బాబు నువ్వు కరెక్ట్ చేసుకున్నావా లేదని మనకు అక్కడ ఉన్న పెద్దలు వాళ్ళు చూస్తారు. నాయనా నువ్వు చాలా కష్టంగా రాసుకున్నావు, ఇంత కష్టమైతే నువ్వు భరించలేవేమో, కొద్దిగా మార్పు చేసుకో అని కూడా సలహా ఇస్తారు. లేదు నేను చేసుకుంటాను పర్వాలేదు అని చెప్పి వాళ్ళు వచ్చేస్తారు. సో గుడ్డివాడు ఉన్నాడు, ఎంత కష్టం అంటే ఆ లైఫ్, అవునా కదా? వాడు ఎంత పాపం చేసి ఉంటాడో అంటాం, కానీ ఎంత పాపం చేసినా వాడు ధైర్యంగా దాన్ని అనుభవించడానికి వచ్చాడే, అది కదా గొప్పతనం. కాలు పోయినోళ్ళు, కన్ను పోయినోళ్ళు, చేతులు పోయినోళ్ళు, అన్నీ పోయినోళ్ళు చాలా ఉంటారు. అంటే చాలా ధైర్యంగా ఈసారి వచ్చారు. సరే దాని 10 జన్మలు ఎందుకు, ఒక్క జన్మలోనే అన్నీ అనుభవించి వస్తాను, మళ్ళీ కావాలంటే మళ్ళీ చూద్దాం. ఇదంతా కూడా మనమే చక్కగా ప్లాన్ చేసుకొని వస్తున్నాం. సో ఏదైనా సరే త్రికరణ తీవ్రంగా కోరుకున్నది, త్రికరణ శుద్ధిగా ఆలోచించినది, చక్కగా రూపకల్పన చేసినది, ఏదైనా సరే నువ్వు ఇష్టంతో దాన్ని మొదలు పెడితే అది చక్కగా అయిపోయి తీరుతుంది. సో ఏ పని చేసినా అంత చక్కటి ప్లానింగ్ ఉండాలి. ప్లానింగ్ లేకపోతే నష్టపోతాం. పైన ప్లాన్ చేసుకొని వచ్చాము, ఇక్కడికి వచ్చేందుకు ప్లానింగ్ తప్పుతోంది. కానీ ఇక్కడ కూడా ప్లానింగ్ కరెక్ట్గా చేసుకోవాలి. ఇక్కడ ప్లానింగ్ కరెక్ట్ ఉందా లేదా మనకు ఎట్లా తెలుస్తుంది? నీ జీవిత ధ్యానికి తగ్గట్టుగా నువ్వు ఉన్నావా లేదా నీకు ఎట్లా తెలుస్తుంది? నీ లైఫ్ డిజైన్ ప్రకారం నువ్వు ఉన్నావా లేదా నీకు ఎట్లా తెలుస్తుంది? ఏంటి ఇవన్నీ ఇంపార్టెంటేనా కదా? అవునా కదా? మరి నీకు ఎట్లా తెలుస్తుంది? ఎవరు చెప్తారు? ఏ గురువు చెప్తాడు? గురువులు ఎవరు చెప్పరు నీకు. ఎందుకంటే నీ డిజైన్ ప్రకారం నువ్వు నడుచుకోవాల్సిందే. మార్గం ఒకటి చెప్తారు, ఈ మార్గంలో వెళ్తే నీకు తెలిసే అవకాశం ఉంది అని చెప్తారు, అంతే. సో ఆ మార్గంలో వెళ్తూ మనం తెలుసుకోవాలి. సో ఇక్కడ మనం ఏంటంటే కొద్దిగా మన జాగరూక స్థితిలో వాటిని ఆలోచిస్తుండాలి. పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు మనం ఏ పని చేస్తే మనకు సంతోషంగా ఉండింది? బుక్కులు చదువుతుంటే సంతోషంగా ఉందా? లేదా ఇతరులకు మంచి మాటలు చెప్తుంటే సంతోషంగా ఉందా? లేదంటే డబ్బు సంపాదిస్తుంటే సంతోషంగా ఉందా? లేదా తిండి మాత్రమే తింటుంటే సంతోషంగా ఉందా? సో ఇలా మనం చూసుకోవాలి మన దైనందిక జీవితంలో ఏం చేస్తే బాగుంటుంది అనేది. ఒకసారి చిన్న పని చేస్తే కూడా చాలా ఆనందం అనిపిస్తుంది. సో అక్కడ మన లైఫ్ డిజైన్ ఏంటో మనకు అర్థమవుతుంది. నువ్వు కోట్లు సంపాదిస్తున్నా నీకు ఆనందం రాలేదు, తిండి కావాల్సిన తిండి ఉన్నా నీకు ఆనందం రాలేదు, కానీ ఒక్కసారి ధ్యానంలో కూర్చుంటే నీకు ఆనందం వస్తుంది. లేదా ఒక్కసారి పుస్తకం చదివితే నీకు చాలా ఆనందం వస్తుంది, ధ్యానంలో కంటే నీకు ఎక్కువ ఆనందం వస్తుంది. లేదా దీని గురించి ఎవరికైనా 10 మందికి చెప్తే ఆనందం వస్తుంది. ఇవన్నీ కాదు, నేను సేవ చేయడానికి పోతే నాకు చాలా ఆనందం వస్తుంది. సో నువ్వు వాటి కోసం వస్తున్నావు అని అర్థం. అది చేయలేకపోతే నీకు ఎట్లా ఉంది అన్నది నువ్వు గమనించుకోవాలి. గమనిస్తూ ఏ పని అయితే చేస్తూ ఉంటే నాకు ఆనందం పెరుగుతుందో అది నీ జీవిత ధ్యేయంగా నువ్వు చూసుకో. సో అది ప్లానింగ్ అంటే, అది చక్కగా రూపకల్పన చేయడం అన్నది.
నాలుగవది జ్ఞాపకం పెట్టుకునేది, మర్చిపోయేది. అవునా? అదొక కళ, ఇదొక కళ. ఇప్పుడు మనం ఏ కళలో ఉన్నామో మర్చిపోవడం అన్న కళలో ఉన్నాం. అవునా? రైట్. ఎందుకంటే మర్చిపోవడం అనేది సహజంగా జరిగిపోతూ ఉంటుందండి. మనం ఏదైతే విషయాన్ని పదే పదే మననం చేసుకుంటుంటామో అది మాత్రమే గుర్తుంటుంది. మనం బ్రెయిన్ ఎక్కడుంది? ఎక్కడ? ఇదంతా తలే. ఇక్కడ ఉంటుందా? రైట్. ఆ తలలో న్యూరాన్స్ ఉంటాయి, తెలుసు కదా? ఎన్ని ఉంటాయి? కొన్ని కోట్లు ఉంటాయి, కొన్ని కోట్ల న్యూరాన్లు ఉంటాయి. వాటిలో మనం ఎన్ని అంటే యాక్టివేట్ చేస్తున్నామంటే 5 lakhs వరకు, 5 లక్షల వరకు మాత్రమే యాక్టివేట్ చేస్తున్నాం. మిగతాదంతా కూడా వృధాగా ఉండిపోతుంది. సో అదంతా కూడా యాక్టివేషన్లోకి రావాలి. మనకు రావాలంటే ఏం చేయాలి? నువ్వు పదే పదే ఏదైతే విన్నావో మనకు అవసరమైంది మననం చేసుకుంటూ ఇతరులకు చెప్తూ ఉంటే మొత్తం అన్ని యాక్టివేషన్లోకి వస్తూ ఉంటాయి. సో దాన్ని జ్ఞాపక శక్తి అంటారు. ఓకే, మన మెదడులో గ్రే మ్యాటర్ అనే ఒక పదార్థం ఉంటుంది. సో జ్ఞాపక శక్తి ఉంచుకోవడానికి, పెరగడానికి, తగ్గడానికి అదే మాట. ఇప్పుడు మనకు చిన్నప్పటి నుంచి ఒక వయసు వచ్చేంత వరకు ఆ పదార్థం ఎట్లా ఉంటుందంటే చిక్కగా ఉంటుంది. అంటే నీ జ్ఞాపక శక్తి పెట్టుకోవడానికి చాలా అవకాశంగా ఉంటుంది. వయసు పెరుగుతున్న కొద్దీ మనకు అన్నీ మర్చిపోతుంటాం. ఎందుకంటే దాని ఉపయోగం తగ్గిపోతుంది. డైలీ రొటీన్గా ఏదైతే చేస్తున్నామో అదే చేస్తుంటాం, మిగతావన్నీ వదిలేస్తుంటాం. అందువల్ల జ్ఞాపకశక్తి ఉండదు. కానీ అదే నువ్వు ధ్యానం చేస్తూ ఉంటే ఆ గ్రే మ్యాటరు చిక్కదనం కోల్పోకుండా మనం చనిపోయేంత వరకు కూడా అది ఉంటుంది మనకు. సో పిల్లలకు అది చాలా చాలా ఇంపార్టెంట్. పిల్లలు ఎవరు ఇక్కడ? అందరూ పిల్లలే కదా, అంటే మనందరికీ ఇంపార్టెంటే. అది పెద్దలు అయిపోయినారంటే నష్టం మీకే. అవునండి? ఇప్పుడు ఎవరైనా పెద్దలని చెప్తారా ఇక్కడ? అంతా పిల్లలే కదా. వెరీ వెరీ నిజంగా అదే ఉండాలి. జీసస్ అదే చెప్పారు. నువ్వు దేవుని రాజ్యంలోకి ఎంటర్ కావాలంటే మీరు పసిపిల్లలే ఉండాలి అంటారు. అంటే ఏంటి? తెలుసుకోవడం, స్వచ్ఛత, ప్రేమ, ఇవ్వడం, ఇవన్నీ అప్పుడే వస్తాయి, అప్పుడే సాధ్యమవుతుంది. అందువల్ల మనం ఎప్పుడు కూడా ఆ పిల్లల్లాగే ఉండాలి, ఎప్పుడు నేర్చుకుంటూనే ఉండాలి, ఎప్పుడు ప్రేమిస్తూనే ఉండాలి, ఎప్పుడు ఇస్తూనే ఉండాలి. మరి అంతా ఇస్తే మనకేముంటుంది సార్? అంతా ఇస్తుంటే మనకేముంటుంది? ఉంటుంది కదా. ఇస్తే పంచితే పెరుగుతుంది, ఉంచుకుంటే మనం ఉంచుకున్నామా, పెంచుకున్నామా? సో ఇక్కడ ఇతరులు మనకు చేసిన సహాయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇతరులు మనకి ఏదైనా సహాయం చేస్తే దాన్ని ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. మనం ఇతరులకు చేసిన సహాయాన్ని మర్చిపోవాలి. అవునా? ఇతరుల దగ్గర మనం అప్పు తీసుకున్నది మర్చిపోవాలి, ఇతరులకు మనం ఇచ్చింది గుర్తుపెట్టుకోవాలి. కాదా? ఇతరులకు అప్పు ఇచ్చామంటే సహాయం చేసినట్టు కాదా? అది కాదు కదా. సహాయం ఒక్కటే. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, మనకు సిద్ధి సాయి ఏం చెప్పారంటే ఉదారంగా ఎవరి దగ్గర ఏమీ తీసుకోరాదన్నాడు. ఏది తీసుకోరాదన్నాడు. ఒకవేళ తీసుకుంటే అంతకు 10 రెట్లు సహాయం చేయాలన్నాడు. ఇప్పుడు ఏముందిలే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న బ్యాగ్ ఉంది, ఒకసారి అడిగాను ఆ బ్యాగ్ ఇవ్వండి సార్ తీసుకొస్తానన్నాడు. ఆ బ్యాగ్ నేను మోసే శక్తి ఉంది నాకు మోసే శక్తి ఉన్నప్పుడు, నా బరువు మించున్నప్పుడు ఇతరుల సహాయం తీసుకోవాలి. లేదా నా బరువు నేను మోయగలనుకున్నప్పుడు ఎవరి సహాయం తీసుకోకూడదు. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్, మహాత్ములంతా ఇవన్నీ చాలా చాలా ఎగ్జాంపుల్స్ చెప్తారు. విద్యాప్రకాశానందగిరి స్వామి తెలుసు కదండి, తెలుసా? చాలామందికి తెలియదు కదా. ఎంత గొప్ప మహాత్ముడు అంటే గీతామ గ్రంథం అన్నది తెలియని వాళ్ళు లేరు. హిందూ సమాజంలో గీతామ గ్రంథం అంటే
విద్యా ప్రకాశానందగిరి స్వామి ఇంత బుక్ ఎంత అద్భుతంగా రాశారు. ఆయన కంఠం ఉంటుంది, అంత అద్భుతంగా ఉంటుంది, మెస్మరైజ్ చేస్తారు, మైమర్చిపోతాం మనం, వింటున్నామన్న సంగతి మర్చిపోయి ధ్యానంలోకి వెళ్ళిపోతాం, అంత గొప్పగా ఉంటుంది. ఆయన ఒకసారి వాడి గ్రామానికి వెళ్తూ ఆయన స్నేహితుడు మలయాళ స్వామి దగ్గర పర్మిషన్ తీసుకోవడానికి వెళ్ళారు. మలయాళ స్వామి ఎవరు? వాళ్ళ గురువు. అన్ని కొత్త కొత్త పేర్లు ఉన్నాయా అందరికీ కదా? ఏం పర్వాలేదు, ఇట్లా వింటూ ఉంటే పరిచయం అయిపోతారు వాళ్ళంతా కూడా. ఓకే, మలయాళ స్వామి దగ్గరికి వెళ్ళి, గురూజీ నేను ఊరికి వెళ్ళొస్తాను, ఒకరోజు పర్మిషన్ ఇవ్వండి అన్నాడు. ఓకే అన్నాడు. మరి నీ సంచి ఏది అన్నాడు. సంచి ఏముంటుంది సన్యాసికి? దాంట్లో ఒక తుండుగుడ్డు ఉంటుంది, ఒక పంచి ఉంటుంది, అంతకంటే ఏముంటుంది వాళ్ళకు అంటే ఏంటి, సంఖలో పెట్టుకోవచ్చు. ఆయన సంఖ చూశాడు, లేదు. ఏది నీ బ్యాగ్ ఏది అన్నాడు. పక్కన మిత్రుడికి ఇచ్చాడంటే సంతోషం, కానీ నువ్వు మోయగలిగి కూడా ఆయనకి ఇచ్చావు అంటే మళ్ళీ 10 జన్మలు ఆయన కోసం నువ్వు ఊడిగం చేయాలి అన్నాడు. చప్పట్లు కొట్టండి, మంచి విషయం. కానీ మనం ఏం చేస్తాం చాలా వరకు, నాకు ఆ ఫ్రెండ్ తెలిసినే మనం సాయం తీసుకుందాం అంటాడు, వాడు హెల్ప్ చేస్తాడు, వీడియో హెల్ప్ చేస్తాడు అనుకుంటాం. తప్పని పరిస్థితులు అయితే తీసుకోండి హెల్ప్, కానీ తీసుకునే ముందు మనం అంతకు 10 రెట్లు ఎక్కువ సహాయం చేయాలన్న దృష్టి ఉండే పెట్టుకోండి. అతనికే చేయాలని కాదు, ఎవరికో ఒకరికి చేయాలి. ఏది ఉదారంగా పొందరాదు, ఏది ఉచితంగా పొందవద్దు. నీకు లేనప్పుడు మాత్రమే పొందు, అప్పుడే అర్హత. సో మహాత్ములంతా ఇవన్నీ ఎందుకు చెప్పారు అంటే మనం రుణపడిపోకుండా ఉన్నారు. హత్య, రుణము ఇవన్నీ కూడా మళ్ళీ మనం తీసుకోవాల్సి వస్తుంది. ఏమేమి? హత్య, రుణం, ఇటువంటి సహాయం పొందేది అన్నీ సరే, ఎన్ని జన్మలైనా వాటిని తీర్చుకోవాలి. అందుకే ఎవరు కూడా అప్పు తీసుకుంటే ఎగరగొట్టకూడదు, కష్టపడి ఏదో రకంగా తీర్చాలి. లేదంటే అనేక జన్మలు ఎత్తాల్సి వస్తుందండి. చిన్న పొరపాట్లు మనకు తెలియకుండా మనం మర్చిపోయింటాం అనుకోండి. ఎందుకంటే ఆ కళలో ప్రావీణ్యం ఎక్కువ ఉంటుంది. ఒక దగ్గర 1000 రూపాయలు 10,000 తీసుకుంటాం, మర్చిపోయింటాం. అడగడానికి అతను ఇబ్బంది పడి ఉండవచ్చు, ఫ్రెండ్ కదా, అడిగితే ఏమనుకుంటాడో, స్నేహం చెడిపోతుందేమో, ఇవన్నీ ఉంటాయండి మన జీవితంలో. చాలా చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. మనం మర్చిపోయాం, వాడు మర్చిపోయాడు, మళ్ళీ జన్మ వచ్చింది. మళ్ళీ జన్మలో అంతకు 10 రెట్లు ఎక్కువ తీర్చుకోవాలి. 10 టైమ్స్ లేదా 100 టైమ్స్, ఒక్కోసారి 100 రెట్లు ఎక్కువ కూడా తీర్చుకోవాల్సి వస్తుంది. అందుకే ఇవన్నీ చాలా జాగ్రత్త అండి. లోన్ ఇస్తున్నారని చెప్పి తీసుకోవద్దు. అది గవర్నమెంట్ అయినా సరే, ఏదైనా సరే మళ్ళీ తీర్చే శక్తి ఉండాల్సిందే. ఇప్పుడు చాలా గవర్నమెంట్ పథకాలు వస్తున్నాయి, తీసుకుంటున్నాం మనకు తెలియకనే. అవసరం అంటే తీసుకోవాలి, తీర్చేయాలి, అంతే. లేదంటే రుణపడిపోతావు. రుణపడడం ఎట్లా? గవర్నమెంట్కి ఎట్లా రుణపడతామంటే ఉంది. మళ్ళీ నెక్స్ట్ జన్మల్లో గవర్నమెంట్లోనే నీకు ఎంత కెపాసిటీ ఉన్నా, ఎంత విద్య ఉన్నా, చిన్న ఉద్యోగం చెప్తుంది. తక్కువ జీతంతో మొత్తం ఊడిగం చేయాల్సి వస్తుంది. అర్థమవుతుంది కదా? సో ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్. హత్య అన్నాకో అంతే, మళ్ళీ నువ్వు హత్య గావించబడతావు. ఇవన్నీ కూడా మనం బాగా దృష్టిలో పెట్టుకోవాలి. ఇవంతా జ్ఞాపకం పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఈ రుణం అంటేనే ఎవరి దగ్గర ఎటువంటి పరిస్థితుల్లో రుణం తీసుకోకూడదు. తీసుకున్నామనుకో తీర్చడానికి ప్రయత్నం చేయాలి. ఒకవేళ చేయలేని పరిస్థితుల్లో ఉంటే వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న నీ వాస్తవాన్ని చెప్పాలి. వాళ్ళు పర్వాలేదులే, ఇవ్వద్దులే అంటే ఓకే, నువ్వు రుణ విముక్తులు అవుతావు. లేదంటే మాత్రం నీకు రుణమే, తప్పదు. చాలామంది బాగా అప్పులు చేసి ఐపీ పెడుతుంటారు. చాలా ఘోరమైన పరిస్థితి ఉంటుంది వాళ్ళు. సో ఎవరి దగ్గర అయితే అప్పు తీసుకొని పెట్టారో కొన్ని వందల జన్మల వరకు వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఊడిగం చేయాల్సి వస్తుంది. చాలామందికి తెలియదు. ఐపీ పెట్టేవాడు ఐపీ పెట్టేస్తుంటాడు. వాడు ఏదో జల్సాలు చేయడం, ఏదో అనేక కారణాల వల్ల ఐపీ పెడతాడు. ఐపీ అంటే ఏంటంటే తెలుసు కదండి, ఇన్సాల్వెన్సీ పిటిషన్ అంటే వాళ్ళు. అంటే కోర్టే చెప్పేస్తుంది వీళ్ళని మీరు ఫోర్స్ చేయకూడదు అని చెప్పి. సో అది చాలా ఘోరమైన పరిస్థితి. అందువల్ల ఉన్న దాంట్లో సర్దుకోండి. పండగలని, పబ్బాలని, యాత్రలని అప్పు చేసిపోవద్దు అంటాడు బాబా. పండగ వచ్చిందా అప్పు చేయొద్దు, యాత్రలకైనా అప్పు చేయొద్దు. సో వీటికంతా అప్పు చేయొద్దు, ఉన్నదాంతో సర్దుకో. డాంబికాలకు పోవద్దు అంటాడు. ఉన్నదాంతో సర్దుకో. ఎవరైనా నీ సహాయం అర్పిస్తే లేదు పోనవద్దు, ఉంటే ఇవ్వు, లేదు పోనకూడదు. లేదంటే ఇవ్వను పో అని చెప్పు. నీ దగ్గర ఉంది, ఎవడో వచ్చారు నీ దగ్గరికి, చిల్లర లేదంటావు, మరి నోట్లు ఉన్నాయి కదా,
చిల్లర లేదంటున్నావు, నోట్లు ఉన్నాయి కదా, అందుకే ఇవ్వను పో అని చెప్పు. లేదు పోనగొట్టు, నీ దగ్గర ఉంది కదా, ఉన్నదాన్ని అబద్ధం ఎందుకు చెప్తావు? అబద్ధం మళ్ళీ పాపం, అబద్ధం పాపం. నేను ఇవ్వనని చెప్పు. వాడే నేను చంపుతాడా ఇవ్వనంటే? అవునా కదా? సో ఇదంతా చాలా ఇంపార్టెంట్గా చెప్తాడు ఆయన. చదివారా ఎవరన్నా షిర్డీ సాయిబాబా జీవిత చరిత్ర? ఒకసారి చేయొద్దండి, ఎవరు చదివారో? అంతేనా? ఓ మై గాడ్, చదవండి. చదువుతారా? ఎక్కిరాల భరద్వాజ గారి శ్రీ షిర్డీ సాయిబాబా లీలామృతం చదవండి, అద్భుతంగా ఉందండి. ఆయన చెప్పారు ఇవన్నీ దాంట్లో ఉన్నాయి. ఇప్పుడు నేను చెప్పిన చాలా పాయింట్లు అన్నీ దాంట్లోకి వచ్చాయి. ఎంత గొప్పగా చెప్పారు. మరి జీవితాన్ని సరిదిద్దుకోవాలి కదా మనం. సో మర్చిపోవడం అన్న కళ, మనం ఇతరులకు చేసిన సహాయాన్ని మర్చిపోవాలి. అది చాలా ఇంపార్టెంట్. ఇతరులకు మనం చేసిన సహాయాన్ని మర్చిపోవాలి. అవునా? ఎందుకంటే నీకుంది కాబట్టి నువ్వు చేసావు. ఈరోజు నీకున్న సిరి సంపదలన్నీ కూడా నువ్వు గత జన్మలో చేసుకున్న కర్మల ఫలితాలు. కేవలం నీ దగ్గర ఉన్నది కేవలం నీ మాత్రమే కాదు, సమాజానికి కూడా దాంట్లో భాగం ఉంది. నువ్వు ఒక్కడే సంపాదిస్తున్నావా? సమాజంలో ఇంతమంది ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా నీకు ఎంత పొందాలో అంత పొందుతున్నావు. సో కొంత భాగం సమాజానికి ఇవ్వాల్సిన ధర్మం నీకుంది. ఆ ధర్మాన్ని నువ్వు ఖచ్చితంగా ఆచరించాల్సిందే. లేదంటే మళ్ళీ జన్మల్లో నీకు ఈ సిరి సంపదలు ఉండవు అని చెప్పి ఆయన స్పష్టంగా చెప్పారు. అందుకే ఇవ్వడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. లోపగుణం ఉండకూడదు. నీకు ఎంత వీలైతే అంత ఇవ్వడం మొదలు పెడుతూ పోవాలి. ఎక్కడ వీలైతే అక్కడ, ఎంత వీలైతే అంత ఇస్తూ పోతే మనకు తెలుస్తుంది. ఇచ్చుటలో ఉన్న హాయి వేరే ఎచ్చటను లేదు. ఘంటసాల పాట తెలుసా అండి? ఓకే, జ్ఞాపకం పెట్టుకునే కళ అంటే అర్థమైంది కదండి. మర్చిపోవడం అన్న కళ. ఓకే, 5వది నిర్వహణ, మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో. మన ఇంట్లో మన పేరెంట్స్ చేస్తున్నది అదే, మేనేజ్మెంటే. మన పేరెంట్స్ చేస్తున్నది అదే కదా. ముఖ్యంగా తల్లి తండ్రి అదే చేస్తారు. పిల్లలకి ఏం కావాలి, ఏ టైంకి ఏం ఫుడ్ పెట్టాలి, సో వాళ్ళ ఫ్యూచర్లో ఏమి ఇవ్వాలి, ఏ చదువు చదివించాలి, ఇదంతా మేనేజ్మెంట్. అవునా? ఒక స్టూడెంట్ కూడా మేనేజ్మెంటే ఉంది. ఏమి పొద్దున్న వేయాలి, ఏ సబ్జెక్ట్ ఏం చదువుకోవాలి, ఏది హోంవర్క్ చేయాలి, ఎప్పుడు టీవీ చూడాలి, అవునా, ఎప్పుడు క్రికెట్ చూడాలి, ఇవన్నీ కూడా వాళ్ళకు మేనేజ్మెంటే. కానీ ఈ మేనేజ్మెంట్లో 3 రకాలు ఉన్నాయి. ఈ మేనేజ్మెంట్లో ఎన్ని ఉన్నాయి? 3 రకాలు ఉన్నాయి. రిజల్ట్ ఓరియంటెడ్ మేనేజ్మెంట్ అంటే కేవలం ఫలితం ఒక్కటే వచ్చే మేనేజ్మెంట్. ప్రాసెస్ ఓరియంటెడ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? ఆ దిశలో, నీ రిజల్ట్ వచ్చే దిశలో ఆ ప్రాసెస్ అంతా ఉంటుంది. ఇక 3వది పర్ఫెక్ట్ మేనేజ్మెంట్. 3 రకాలు ఉంటాయి. రిజల్ట్ ఓరియంటెడ్ మేనేజ్మెంట్ దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 1 ఎకరానికి 50 బస్తాలు పండించాలి ధాన్యం. వాడు దానికి అనేక రకాల ఎరువులు వేస్తాడు. సో మొత్తం మీద రిజల్ట్ ఏమవుతుంది? 50 బస్తాలు వస్తాయి. బట్ అది టేస్ట్ ఉందా లేదా సంబంధం లేవాడికి. నాకు 50 బస్తాలు రావాలంటే వచ్చేసి రిజల్ట్ వచ్చింది. అది కూడా మేనేజ్మెంటే. ఇక 2వది ప్రాసెస్ ఓరియంటెడ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? నేను మంచి బియ్యం పండించాలి, వాడు నోట్లో పెట్టుకుంటేనే ఆనందపడాలి. సో దానికోసం వాడు ఏం చేయాలి? సేంద్రియ ఎరువులేసి ఈ పెస్టిసైడ్స్ అవన్నీ లేకుండా వాటితో పండిస్తాడు. ఒకవేళ అవి 40 బస్తాలు రావచ్చు, 30 బస్తాలు రావచ్చు. దీన్ని ప్రాసెస్ ఓరియంటెడ్ మేనేజ్మెంట్ అంటారు. అంటే ఏంటి? వాడి దగ్గర బియ్యం తీసుకుని మనం తింటే అంత ఆనందం కలుగుతుంది, అంత రుచిగా ఉంటుంది. సో ఆటోమేటిక్గా వాడికి ఆదాయం తక్కువ ఉండొచ్చు, కానీ ఈ విషెస్ ఉంటాయే, ఈ దీవెనలు ఉంటాయే, అది వాడికి బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ప్రతి ఒక్క దీవెన ఏం చేస్తుందంటే వాడికి అనేక రకాలుగా ఉపయోగపడుతుంది. ఇక 3వది పర్ఫెక్ట్ మేనేజ్మెంట్. పర్ఫెక్ట్ మేనేజ్మెంట్ ఏంటంటే దాంట్లో నీకు రిజల్ట్ ఉండాలి, అంటే ఫలితం ఉండాలి, నువ్వు ఆ ప్రాసెస్లో నీకు అంతా అర్థమై ఉండాలి, అంతా పర్ఫెక్ట్గా ఉండాలి. ఈ 3 ఉండాల్సింది నీకు. అది ఎవరికి ఉపయోగపడుతుందంటే ప్రతి ఒక్కరికి ఉపయోగపడాల్సింది. ఒక స్టూడెంట్కి కానీ, ఒక ఇల్లానికి కానీ, ఒక యజమానికి కానీ,
ఒక రైతుకు కానీ ఎవరికైనా మనిషి అన్న వాడికంతా ఇది ఉపయోగపడాల్సిందే. అంటే ఏంటి, నువ్వు అనుకున్న లక్ష్యం నెరవేరాల్సిందే, దానికి ఏమేమి కావాలో అవన్నీ చేయాల్సిందే, కానీ పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఎప్పుడైతే ఆ పర్ఫెక్ట్నెస్ వచ్చిందో నీకు రిజల్ట్ బాగుంటుంది, 100కి 95% వస్తుంది. ఆ ప్రాసెస్ కరెక్ట్గా వాడతావు, దాంట్లో పర్ఫెక్ట్గా ఉంటుంది. అంటే ఏంటి, నీ వయసులో ఎప్పుడు ఏమి చదవాలో అది చదవాలి, రిజల్ట్గా ఉండాలి, పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే ఏంటి, ఈరోజు ఇది అయిపోయింది కదా ఇంకా మనకు సంబంధం లేదులే అని అనుకోకూడదు. నీకు రిజల్ట్ రావాలి. నువ్వు ఫోన్ చేసావంటే నీకేమర్థం కావాలి, కడుపు నిండిందని అర్థం కావాలి. అట్లాగా ఈరోజు నువ్వు చదివావంటే నీకేమర్థం కావాలి, అది వచ్చేసి ఉండాలి నీకు. రేపు అడిగినా అది చెప్పగలగాలి నువ్వు. ఎందుకు, రిపిటేషన్ అనేది నీకు చాలా ఇంపార్టెంట్. నువ్వు 10 రోజుల తర్వాత అడిగినా కదా నీకు ఉండాలి, అది ప్రాసెస్. నువ్వు ఆ రోజు చదివావు, పాఠం చదివావు, ప్రాసెస్లు ఏంటి, మననం చేసుకున్నావు, అది నీకు గుర్తుండిపోయింది. సో ఎప్పుడైనా నువ్వు పర్ఫెక్ట్గా చెప్పగలగాలి. అర్ధరాత్రి లేచి అడిగినా ఆ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పగలగాలి, అది ఇంపార్టెంట్. అలా లేకపోతే నువ్వు సరిగ్గా ప్రాసెస్లో చేయనట్లే. రిజల్ట్ ఏమో నీకు కనబడుతూ ఉంది, చదివినావు, గంట సేపు చదవాలంటే గంట సేపు చదివావు, బట్ వెర్ ఈజ్ ద ప్రాసెస్? నీకు అర్థమైందా లేదా, అర్థం చేసుకొని చదివావా లేదా, అర్థం కానప్పుడు నువ్వు ఏం చేయాలి, అర్థం ఇంతవరకు దాన్ని పట్టుకున్నావా లేదా, లేదా నీ ఫ్రెండ్స్ని అడిగావా లేదా, నీ టీచర్స్ని అడిగావా లేదా, అప్పుడు దాంట్లో పర్ఫెక్ట్నెస్ వచ్చిందా లేదా చూసుకున్న తర్వాతే అది రిజల్ట్ మనకి. అంతవరకు వేస్టే. ఈరోజు మాకు చెప్పిన పాఠాలన్నీ అయిపోయినాయి, బట్ అయిపోయినాయి, రిజల్ట్ ఏమో అయిపోయింది. నీ ప్రాసెస్ ఎంతవరకు వచ్చింది, నీకు అంత గుర్తుందా లేదా, ఎప్పుడు పెట్టినా రాయగలుగుతావా లేదా అన్నది ఇంపార్టెంట్. అవునండి. సో ఈరోజు క్లాస్ వినేసాము, అయిపోయింది, వెళ్ళిపోతాము. ఏమండి అప్పుడు సార్ ఏదో చెప్పారు గుర్తు లేదన్నాము. ఎందుకు, ప్రాసెస్ లేదు, మళ్ళీ మననం చేసుకోలేదు. మననం చేసుకోండి, కనీసం 100 చెప్పామనుకోండి 10 గుర్తుంటాయి, మళ్ళీ 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 ఇంకో 10 గుర్తొస్తాయి, మళ్ళీ ఎప్పుడు ఇంకో 10 గుర్తొస్తాయి. ఇప్పుడు మనం మైండ్ హాలిడే అనేది ఇవ్వాలి, ప్రతిదానికి మైండ్ హాలిడే అని ఉంటుంది. అంటే ఏంటి, ఒక సబ్జెక్ట్ ఏదో చదువుకున్నాం, లేదా ఇప్పుడు ఒకసారి విషయం విన్నాం, ఒక 5 నిమిషాలు గ్యాప్ ఇవ్వాలి, దాన్ని మైండ్ హాలిడే అంటాం. అంటే ఏంటి, ఒక సబ్జెక్టుకు ఇంకో సబ్జెక్టుకు 5 నిమిషాలు గ్యాప్ ఇవ్వాలి, దాన్ని మైండ్ హాలిడే అంటాం. అట్లాగే నువ్వు క్లాస్లో ఒక సబ్జెక్ట్ అయిన తర్వాత, ఆ టీచర్ అయిన తర్వాత మళ్ళీ ఒక 10 మినిట్స్ గ్యాప్ ఉంటుంది. ఎందుకు, మైండ్ హాలిడే, అది చాలా ఇంపార్టెంట్. నువ్వు అక్కడి నుంచి షిఫ్ట్ అవ్వాలి కదా, షిఫ్ట్ అవ్వాలంటే ఏం కావాలి, ఆ హాలిడే ఉండాలి, మైండ్ హాలిడే అంటారు. సో ఆ తర్వాత నెక్స్ట్ ఇంకో క్లాస్కి వెళ్తే నీకు మళ్ళీ ఫ్రెష్ అవుతావు, మళ్ళీ ఆ సబ్జెక్ట్ తీసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఇదంతా కూడా చాలా ఇంపార్టెంట్. దేని మేనేజ్మెంట్, ఏది ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలో అనేది నువ్వు తెలుసుకొని ఉండాలి. రోజులో 24 గంటలు నేను ఏం చేయాలి, వంటకి ఎంత టైం పెట్టాలి, ఉద్యోగానికి ఎంత టైం పెట్టాలి, చదువుకి ఎంత టైం పెట్టాలి, పిల్లల కోసం ఎంత పెట్టాలి, పెద్దల కోసం ఎంత పెట్టాలి, ఇతరులు చెప్పడానికి కోసం ఎంత పెట్టాలి. బట్ ఏది తప్పు చేయకూడదు, ఏది ఎగరగొట్టవద్దు. నీ ఇల్లాల బాధ్యతలు ఎగరగొట్టకూడదు, నీ యజమాని బాధ్యతలు ఎగరగొట్టకూడదు. ఫ్రెండ్స్ను ఉండాల్సిందే, బంధువులు ఉండాల్సిందే, పుస్తకాలు చదవాల్సిందే, గురువును కలవాల్సిందే, ధ్యానం చేయాల్సిందే, 10 మందికి చెప్పాల్సిందే. నువ్వు ఏది ఎగరగొట్టవద్దు. ఇప్పుడు నువ్వు ఏది ఎగరగొట్టినా మళ్ళీ దీన్ని పెట్టడానికి మళ్ళీ జన్మలు తీసుకోవాల్సి వస్తుంది. ఒక్క జన్మలోనే పర్ఫెక్ట్గా అన్నీ చేసేయాల్సిందే. మామూలుగా మనం ఇప్పుడు సబ్జెక్ట్ వింటున్నాము, సడన్గా ఇంకోటి ఏదో గుర్తొస్తుంది, లేదా ఒక పుస్తకాన్ని చదువుతున్నాము, ఒక సబ్జెక్ట్ చదువుతున్నాం, ఆ సబ్జెక్ట్ ఇంకోటి ఏదో వెంటనే గుర్తొస్తుంది. సో అప్పుడు మనం ఏం చేయాలి, ఒక బుక్ పెన్ను పక్కన పెట్టుకోవాలి. పెట్టుకొని నువ్వు ఏదో ఫిజిక్స్ చదువుతున్నావు, సడన్గా నీకు కెమిస్ట్రీలో ఏదో డౌట్ వస్తుంది, వస్తుందా లేదా, మామూలుగా వస్తూ ఉంటుందా రాదా. అప్పుడు ఏం చేయాలి అంటే దాన్ని వెంటనే ఆ డౌట్ పక్కన నోట్ చేసి పెట్టుకొని వదిలేసేయాలి దాన్ని. సో ఇదంతా కూడా ఏంటంటే మళ్ళీ నీవు సాయంత్రం 1 గంట ఇట్లా నీకు డౌట్లు వచ్చినవన్నీ తీసుకొని నోట్ చేసుకున్నవన్నీ చూసుకోవాలి. చూసుకొని ఏదైతే నీకు డౌట్ వచ్చిందో, ఏదైతే ఆ టైంలో జ్ఞాపకం వచ్చిందో అది కాకుండా అవంతా చూసుకొని దాన్ని రెక్టిఫై చేసుకోవాలి. లేకపోతే మనకు తెలియకనే ఇట్లా సబ్జెక్ట్ నుంచి వేరే నుంచి వెళ్ళిపోతుంటాం, మళ్ళీ వస్తుంటాం, టైం అంతా వేస్ట్ అయిపోతుంది, కాన్సన్ట్రేషన్ ఉండదు, ఏకాగ్రత ఉండదు.
అంటే మనం ఏదైనా ఒక దాని మీద మనం ఉన్నాము అంటే 100% దాని మీద ఉండాలి. తినేటప్పుడు తిండి మీద, వినేటప్పుడు విన్నాము, నడిచేటప్పుడు నడచడాక, చదివేటప్పుడు చదువు మీద, ఇలా 100% దాని మీద ఉండడమే ఏకాగ్రత. అది ప్రతి విషయంలోనూ మనకు ఉపయోగపడుతుంది. మనం ఏం చేస్తాం, ఫుడ్ తింటున్నాం, టీవీ చూస్తుంటాం. ఇది జనరల్గా జరిగేదే, అవునా అండి? జనరల్గా జరుగుతూ ఉంటుంది. కానీ సాధ్యమైనంత వరకు ఎంతసేపు తింటామండి? మహా అంటే బాగా తింటే ఎంతసేపు మనకేం తెలుస్తుంది? టీవీ చూస్తున్నాం, తింటున్నాం, మనకి ఏం తెలుస్తుంది ఎంతసేపు తింటున్నాం? మనం అది లేకుండా తిన్నప్పుడు మనకు తెలుస్తుంది ఎంతసేపు తింటున్నామా. సో ఇక్కడ టీవీని స్టాప్ చేసి మనం తినడం మొదలు పెట్టాలి. తినేటప్పుడు చాలా కాన్సన్ట్రేట్గా తింటే మీరు తక్కువే తినగలుగుతారు. ఎంత తినాలి అనేది, ఎంత తినాలండి? కడుపు నిండెంత, అవునా? కడుపు ఎంతవరకు ఉంది? ఈడి వరక, ఈడి వరక. మనమే లోపల చూసామా ఎంత ఉందో కడుపు? చూడలే కదా. కానీ దానికి ఒక మీటర్ ఉంది, దానికి కూడా మీటర్ ఉంది. బయట ఏమి చిక్కదు, మనకే తెలుస్తుంది మీటర్. ఎప్పుడు స్టాప్ చేయాలంటే ఇంకో ముద్ద తినాలి అనిపించే ముందే స్టాప్ చేయాలి. దట్ ఈస్ ద మీటర్. ఇంకో ముద్ద బాగుంది తినాలి అనిపించే ముందే స్టాప్ అయిపోవాలి. అంటే మొదటి ముద్దకే మీకు అట్లా అనిపించింది అనుకో, మీరు యోగులే, మీరు యోగులే. ఊరికి అనుకుంటేనే తినాలి, ఇంకా వద్దు అనుకున్నారనుకో, మహాయోగులే. సో ఇంకో ముద్ద తినాలనిపించినప్పుడే స్టాప్ చేయాలి. మధ్యలో నీళ్లు తాగకూడదు. ఇది ఎందుకంటే చాలామందికి తెలియదండి ఆహార విషయము. అందుకే శరీరాలు ప్రాసెస్లో కరెక్ట్గా ఉండవు, రోగకారకాలు అవుతున్నాయి. అందుకే ఆహారం తినడానికి ముందు, తర్వాత నీళ్లు తీసుకురాదు. ఆహారానికి ముందు, తర్వాత. ఆహారానికి ముందు ఒక అరగంట ముందు నీళ్లు తీసుకురాదు. ఆహారం తీసుకున్న తర్వాత జస్ట్ 2 గంటలు నీళ్లు తీసుకురాదు. ఎన్ని గంటలు? 2 గంటలు అంతే. ఆ తర్వాత మీ ఇష్టం ఎన్నైనా నీళ్ళు తాగచ్చు. ఎందుకంటే మధ్యలో నీళ్ళు తాగడం వల్ల జీర్ణాశయంలో ఈ ఆహారాన్ని జీర్ణం చేయడానికి కావాల్సిన రసాలన్నీ కూడా పలుచబడిపోతాయి. ఎప్పుడైతే ఇవి పలుచబడ్డాయో జీర్ణం చాలా లేట్ అయిపోతుంది. అంటే మీ యొక్క శక్తి అంతా కూడా ఆ సైడ్ వెళ్ళిపోతుంది. తక్కువ శక్తితో జీర్ణం కావాల్సిన ఆహారము చాలా ఎక్కువ శక్తి కావాల్సి వస్తుంది. అంటే మళ్ళీ అనేక రసాలు ఊరుతాయి, ఒకసారి ఎక్కువ కూడా ఊరిపోతాయి. ఎక్కువగా ఊరిపోయినంటే ఏం జరుగుతుంది ఇక్కడ అంటే అనేక ఆమ్లాలు లోపల తయారైపోయి అసిడిటీ తయారవుతుంది, గ్యాస్ ట్రబుల్స్ వస్తున్నాయి, చాలా చాలా రకాలుగా. జస్ట్ మనం తెలియక చేసిన పొరపాటు. ఒక్కసారి పొరపాటు చేయలేమనుకో అయిపోయింది, చాలా క్లియర్గా ఉంటుంది. ఓకే, ఆహారం తర్వాత ఎవరు నీళ్ళు తాగు. చాలామంది ఏంటంటే తిన్న వెంటనే చెంబు నీళ్ళు తాగుతారు, మంచిది కదా అని. మంచిదే, ఎప్పుడు చేయాలి ఎప్పుడు చేయకూడదు అనేది ఇంపార్టెంట్. తినేటప్పుడు తాగకూడదు, గొంతులో స్పూన్ పెట్టుకొని లోపలికి వెళ్ళాలి. తినేటప్పుడు తాగకూడదా అని అన్నారు, కరెక్టే. తినేటప్పుడు ఒకవేళ పొరపోతే ఒక గుక్కెడు పెట్టుకోండి, నీళ్లు పెట్టుకోండి, దాని పక్క చూడండి, ముద్ద మింగండి. ఓకే. సో మన శరీరము కేవలం శాకాహారానికి ఉపయోగపడుతుంది, మాంసాహారానికి ఉపయోగపడుతుంది. మాంసానికి అనువైన శరీరం మనది కాదు. ఎందుకంటే మన ప్రేవులు మన లోపల దాదాపు 6 ఇంచులు ఎక్కువ ఉంటాయి. మనం 6 అడుగులు ఉన్నామనుకోండి, 36 అడుగులు కూడా ఉంటుంది లోపల ప్రేవులని. సో నువ్వు తీసుకున్న ఆహారము ఇదంతా అట్లా తిరిగి వెళ్ళడానికి చాలా శక్తి అవసరమవుతుంది. శాకాహారం అయితే దాదాపు 3-4 అవర్స్లో నీకు జీర్ణం అయిపోతుంది. మాంసాహారం అయితే 2 డేస్ పడుతుంది జీర్ణం అవడానికి. అంతవరకు అంటే ఏంటి, ఆ 2 డేస్ నీ యొక్క శక్తి అంతా అక్కడే కేంద్రీకృతమవుతుంది. అంటే డల్గా ఉండిపోతాం. చాలామంది అనుకుంటారు బలం వస్తుందని, బలమేం లేదు, నీరసం వస్తూ ఉంటుంది, లేజీగా ఉంటావు, తమో గుణం పెరుగుతుంది, రజోగుణం పెరుగుతుంది, సత్వగుణం తగ్గిపోతుంది, కోపం పెరుగుతూ ఉంటుంది, కోరికలు పెరుగుతూ ఉంటాయి. సో నానా రవస జరిగిపోతుంది. దానిపైన మనకు పాట రూపంలో మేడం వాళ్ళు చెప్తారు. ఇంకా చక్కగా డ్రోన్ నుంచి వచ్చిన మాస్టర్స్ ఉన్నారు, పద్మావతి మేడం వాళ్ళ హస్బెండ్, వాళ్ళు చెప్తారు మేడం చక్కగా. ఓకే, ఆ పాయింట్ అయిపోయింది. మేనేజ్మెంట్ తెలిసిపోయిందా మీకు? ఏం మేనేజ్ చేయాలి? ఫుడ్ పరంగా, బాహ్యపరంగా, పిల్లల పరంగా, పెద్దల పరంగా, జీవితంలో ధనం పరంగా అన్ని రకాల మనకు అర్థమైందా? అర్థమైందా అండి? నాకైతే యాక్చువల్గా సబ్జెక్ట్ ఇంకా చాలా ఉంటుంది, బట్ మనకు టైం తక్కువ ఉంది కాబట్టి కొద్దిగా కుదించేశాను నేను. మళ్ళీ ఈసారి లీడర్ ఉన్నప్పుడు ఇంకెక్కడైనా సరే, మళ్ళీ ఇక్కడైనా అవుతుంది, ఇంకెక్కడైనా సరే మీరు కానీ నేను కానీ జీవించుంటే అక్కడ మాట్లాడుకుందాం.
ఎందుకు గ్యారంటీ లేదు కదా, ఉందా? లేదు కదా, ఏం గ్యారంటీ లేదు. ఎప్పుడు ఈ స్థితిలో ఉండాలి. దానివల్ల ఏమవుతుందంటే మరుక్షణం ఏదో మనకు తెలియదు కాబట్టి ఈ క్షణాన్ని పూర్తిగా అనుభవిస్తాం. ఎందుకంటే మరుక్షణం తెలియదు కాబట్టి. ఓకే, సో ఎప్పుడు అలా జీవించాలి. దానివల్ల ఏమవుతుందంటే ఇతరులను చూస్తే ప్రేమ కలుగుతుంది, ఏదో ఇవ్వాలనిపిస్తుంది, పుచ్చుకోవడానికి కొంచెం ఆలోచన చేయాలనిపిస్తుంది. ఎందుకంటే అంతలోపల మనం పోతే ఇట్లా వాడు 100 రూపాయలు ఇచ్చాడు, మనం జోలు పెట్టుకున్నాం, పుట్టుకుని నేను పోతే రుణం. అవునా? అంటే అంత జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం పాయింట్ అక్కడ. సో అన్ని విషయాల్లో మనం ఆ విధంగా ఉండగలిగితే అద్భుతంగా ఉంటుంది మన జీవితం, ప్రతి మూమెంటు బాగుంటుంది. ఓకే.